నమస్తే మేడం. నమస్తే మేడం. జానకి గారికి మహా మొట్టమొదటిగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ వారికి హృదయపూర్వక శతకోటి వందనాలు. మహావతార్ బాబా యూట్యూబ్ ఛానల్ వారికి, ఇది వింటున్నటువంటి ఛానల్కి, మిగిలిన ఛానల్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు చెప్పండి. నా పేరు వరలక్ష్మి. కనిపిస్తుంది మేడం? ఓకేనా? కనిపిస్తుంది మేడం. నా పేరు వరలక్ష్మి. నేను చెన్నైలో ఉంటాను. పెద్దగా వచ్చేట రాదు అలా ఫిక్స్ చేశారు. ఇది రాదు, మెయిన్ దాంట్లోకి ట్రై చేశాను. నా పేరు వరలక్ష్మి. నేను చెన్నైలో ఉంటున్నానండి. ఈ నా జీవన యాత్రలో మధ్యలో దరిదాపు ఒక 30 to 35 years లో ఒక ధ్యానం అనే మాట విన్నానండి. ఈ ధ్యానానికి ముందర నా జీవితం ఎలా ఉంది, ఈ ధ్యాన జీవన యాత్రలో ఈ భూమి మీదకి జీవించడానికి వచ్చాను. ఈ జీవన యాత్రలో ధ్యానానికి ముందర, ధ్యానం తర్వాత ఎన్నో మార్పులు పొందాను. ఈ ముందరే మార్పులు నా జీవిత జయం అనుకున్న, ధ్యానంకి రాకముందర. ఆ తర్వాత నేను ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఎంతో సంతోషాన్ని పొందాను. ఇప్పుడు నా జీవన యాత్రను గురించి మీరు ఈ ఇచ్చిన సదవకాశంలో నాకు తెలిసినంత వరకు నేను కొంచెం విన్నవించుకుంటానండి మీ అందరికీ. ఓకే. నేను గుంటూరు జిల్లా నరసరావుపేట అనే చోట పుట్టాను. మా నాన్నగారి పేరు కేతమక్క సీతారామాంజనేయులు గారు. మా అమ్మ పేరు స్వరాజ్యలక్ష్మి. వారిరువురు పరమపదించారు. ఇప్పుడు వారిద్దరికి శతకోటి వందనాలు. ఎందుకంటే అసలు ఈ శరీరాన్ని ఇచ్చారు వాళ్ళు. ఈ శరీరానికి ఇచ్చారు కాదండి, మార్గదర్శకులు అయ్యారని తెలుసుకున్నా. మొట్టమొదటి అంతా ఇప్పుడు ఈ రోజు నేను చెప్పేదంతా ధ్యానం ముందర నా భావాలేంటి, ధ్యానం తర్వాత నా భావాలేంటి అనేది చెప్పబోతున్నాను. ఈ భౌతిక శరీరం వాళ్ళు ఇవ్వబట్టే కదా నేను మాట్లాడటం, చేయటం, తిరగటం ఇదంతా జరిగింది. ఈ శరీరాన్ని ఆ పుణ్య దంపతులు ఇచ్చారు నాకు. కాబట్టి వాళ్ళకి నమస్కారం. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే నేను ఇంత ఆనందం పొందడానికి కారణం వారు. ఆ తర్వాత బాహ్య శరీరంతో ఇంకో అమ్మ కన్న బిడ్డ మన పత్రిజీ, సావిత్రమ్మ గారి కన్న బిడ్డ పత్రిజీ. అందరం తల్లిదండ్రులు మార్గదర్శకంగా బయటకు వచ్చిన వాళ్ళే. మన సృష్టితోటి మనం వాళ్ళ ద్వారా బయటకు వచ్చాం. అంతవరకే, ఇట్స్ ఆల్. అయినా కూడా బయటికి రావడానికి కారణం వాళ్ళు. కాబట్టి వాళ్ళకి శతకోటి వందనాలు. ఆ తర్వాత స్క్రీన్ మీరు నాది వచ్చేట్లు చెయ్యాలటండి. ఏదో చెప్పు, మీరు చెప్పాలి. స్క్రీన్ లో నాది సరిగా కనిపించట్లేదు మేడం. ఓకేనా? కనిపిస్తున్నారు మేడం. ఆవిడ స్క్రీన్ మెయిన్ స్క్రీన్ చేయగలుగుతారా? కనిపిస్తున్నారు మేడం. నో ప్రాబ్లం మేడం. సరే, ఓకే. కాబట్టి శతకోటి వందనాలండి. ఆ తర్వాత నాకు 2 అన్నలు, అక్క చెల్లెళ్ళు, 3 ఉన్నారు. అంతా హ్యాపీ, బాగుంది. అంతా సర్వసాధారణమే. ఎవరి బిడ్డలు వాళ్ళకు ఇది. అట్లానే కడుపు నిండా చదువుకున్నాం. మా తల్లిదండ్రులు కడుపు నిండా అందరికీ చదివించారు. దరిదాపు మా ఇంట్లో ఉన్న 6 మేము పీజీలమే. అది అప్పుడు అంటే ధ్యానానికి ముందర జీవితం అంత ఆనందం అన్నమాట. ఎందుకంటే పెద్ద చదువుకున్నాం. ఆ తర్వాత ఈ చదువులన్నీ చిన్నవన్నీ ధ్యానంకి వచ్చిన తర్వాత తెలిసింది ఇవి ఇంత చదువులు, అవి అసలు చదువులు, ధ్యానం అంటేనే అసలు చదువు అనేది తెలిసిపోయిందండి. ఓకే. ఈ విధంగా నేను పెరిగాను. డిగ్రీ, ఎంఏ, బిఏ, ఎంఏ నాగార్జున యూనివర్సిటీలో చేశాను. డాక్టరేట్ నాగార్జున యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ ఢిల్లీ ఫెలోషిప్ మీద తెలుగు యూనివర్సిటీలో చేశాను. ఒక 7 years లెక్చరర్ గా చేశాను. అంతా బానే ఉంది. ఓహో ఐ ఆమ్ వెరీ గుడ్.
నేను బాగా చదువుకున్నా, ఓకే, ఉన్న దాంట్లో హ్యాపీగా పెరిగా, ఎలాంటి బాధలు ఇబ్బందులు లేవు, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో పెరిగాను. ఓ, బాగుంది అనుకున్నా. ఎందుకంటే బాగున్నప్పుడు అందరం బాగానే ఉంటాం, ఆ తర్వాత ఏంటో తెలుసుకుంటాం మనం. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే చిన్నప్పటి నుంచి ఏంటి, నేను ఎప్పుడు అంతగా పూజలు చేసేదాన్ని కాదు. అట్లానే దేవుడికి మటుకు వ్యతిరేకం కాదండి. దేవుడు అంటే ఏంటో తెలియని స్థితిలో పూజలు చేసేదాన్ని, కొంచెం కొంచెంగా చేసేదాన్ని. మా ఇంట్లో అందరూ వస్తే నీ దుంపవే, నువ్వు ఎందుకు పూజలు చేయవు, మాది బ్రాహ్మణ కుటుంబం అండి, అందుకనే కొన్ని రిజిడ్ రూల్స్ ఉండేవి. దాని ప్రకారం వాళ్ళు నువ్వు చేయకపోతే నువ్వు పాపాన పోతావే, వస్తే నీ దుంపవే పూజలు చేయవే అనేవాళ్ళు. వాళ్ళందరూ పూజలు చేస్తారు. ఓకే, ఎందుకో మరి చిన్నప్పటి నుంచి ఆ తెలియదు. ఆ తర్వాత తెలిసింది, ఓహో నేను కింద జన్మలోనే అన్ని చేసుంటాను, మన పత్రికారి చేస్తున్న బోధనల వల్ల తెలుసుకున్నాను అనమాట, చేసుంటానేమో అని. సరే, అయిపోయింది. పెద్ద అయిపోయాం. పెద్ద అయిపోయిన తర్వాత మా అక్క మ్యారేజ్ కాలేదండి. మా అక్క మ్యారేజ్ కాకపోతే మా ఫ్రెండ్ ఒక సాయిబాబా స్లిప్ ఇచ్చి 108 నామాలు చేసి, నువ్వు ఇది చదువు రోజు, నువ్వు చదివితే మేకకు పెళ్ళి అవుతుంది, అప్పుడు నీకు లైన్ క్లియర్ అవుతుంది. కోసి నీదో పోయా, నా లైన్ క్లియర్ కోసం నేను సాయిబాబా పూజ చేయాలపో, నేను ఈ గడ్డాల వాళ్ళని వీళ్ళని నమ్మను అని చెప్పానండి. నమ్మను, నమ్ముతానా నమ్మను, కానీ కామెంట్ చేయను, ఎవరిని కామెంట్ చేయను, గమనిస్తాను కానీ కాళ్ళ మీద పడను. ఎందుకంటే నా మెంటాలిటీ అలాంటిది. అలా అనుకున్నాను. కానీ మా మా అక్కకు పెళ్లి అవుతుందంటే ఆశతోటి నేను సాయిబాబా పూజ చేశానండి. పట్టుదలతో చేశాను. 3 సార్లు ఒకసారి కాల. మా అక్కకి ఎప్పటి నుంచో బాగా లేట్ మ్యారేజ్, అందుకనే 3 సార్లు చేయన్నది. సరే, 3 సార్లు చేశాను. ఏం మరి ఆ మెరాకిల్లో నాకు తెలియదు, కానీ మా అక్క పెళ్లి సెటిల్ అయింది. నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేసేటప్పుడు ఈ తతంగం అంతా జరిగింది. మా అక్కకు పెళ్ళయింది. మా అక్కకు పెళ్ళి, ఓహో అయితే ఏదో దేవుడు ట్రిక్ ఉన్నది అన్నమాట. ఉన్నది, గ్యారంటీగా ఉన్నది, ఎందుకంటే మా ఇంట్లో పూజలు అవన్నీ చూస్తున్నా కదా. కానీ దాన్ని నేను నమ్మను, నా బుద్ధి సంశయాత్మకంగా ఉండేది. ఆ విధంగా మా అక్కకు పెళ్లి అయ్యేటప్పటికి, ఓహో అయితే అయిపోయింది. వచ్చే అమ్మాయి అక్కకు పెళ్లి అయింది కాబట్టి, నువ్వు పిహెచ్డి చేస్తున్నావు కాబట్టి నువ్వు నీ మూడు కోసం పూజలు చేయమన్నారు. ఓరి మీ దుంపలయ్యా, ఇది నాలో బాగా నాటుతున్నారే ఈ ట్రిక్ అనుకున్నా. సరే కానీ మరి చేయాల్సిందే కదా, మనకు ఆశ. దీని అబ్బాయ్యా, చివరికి ఈ రోజు తెలుసుకున్నది ఏంటంటే, అంతా నా మనసు చేస్తున్న గారడి, పెద్ద విద్య, గారడి విద్య అంతా నా మనసే అల్లుకుపోతున్నది అన్నమాట. అప్పుడు తెలియదు. సరే అన్నాను, మళ్ళీ సాయిబాబా పూజలు మొదలుపెట్టా. సాయిబాబా కన్నా కూడా ఒక ట్రిక్, సాయిబాబా తోటి ఫైట్ చేయటం మొదలుపెట్టా. ఏ విధంగా అంటే, బాబా నేను పోస్ట్ డాక్టర్కి అప్లై చేస్తున్నా, డాక్టరేట్ చేస్తా, లెక్చరర్ గా 7 years చేస్తున్నా. లెక్చరర్ గా చేస్తున్నప్పుడు ఈడొక పాఠాలు చెప్తే తీసుకొచ్చేసింది, ఇంకా పెద్దదేదో అచీవ్మెంట్ సాధించాలి అనుకున్నా. అప్పుడు బాబా ఛాలెంజ్, బాబాకు ఏంటి, బాబా నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ ఢిల్లీకి పెడుతున్నాను, 5 lakhs ఫెలోషిప్ నేను పెడుతున్నా, నాకు ఆ ఫెలోషిప్ వస్తే నిన్ను నేను నమ్ముతా, లేకపోతే నిన్ను నేను నమ్మను. కొంచెం కొంచెం నమ్ముతున్నా. ఇప్పుడు మా అక్క పెళ్ళయింది కదా, కొంచెం నా మనసు చేస్తున్న డ్రామా అని చెప్తున్నానండి. నేను ఈ డ్రామాని నేను ఎప్పుడు తెలుసుకున్నా, 30 years తర్వాత తెలుసుకున్నా ఈ డ్రామా. ఓకే, మా అక్కకు పెళ్ళయింది కాబట్టి నేను చేస్తాను. ఆ అప్లికేషన్ ఫిలప్ చేశాను, ఆ సాయిబాబా ముందర పెట్టాను. 7 వారాలు చేశానండి పూజలు. పూజలు చేసేటప్పటికి ఎందుకు మరి ఆ మెరాకిల్, మరి దేవుడు నామకాన రాసిందో, నేను రాసుకొచ్చాను. సరస్వతి దేవుని ఆరాధించడం అనేది నాకున్నదో ఏమో, నాకు కింద జన్మ, ఏ జన్మలోని వరము ఈ జన్మలోని దొరికి అన్నట్లు ఆ సరస్వతి దేవి కటాక్షం నా మీదుండి డాక్టర్ ఫెలోషిప్, ఆచార్య డిలీట్ అంటారండి దాన్ని, అది చేశాను. అది అప్లికేషన్ పెట్టంగానే ఢిల్లీ ఇంటర్వ్యూ వచ్చింది. త్రూఅవుట్ ఇండియా ఇంటర్వ్యూ వెళ్ళాను. ఇంటర్వ్యూ, అమ్మో భయం, వాళ్ళు హిందీ వాళ్ళు, నాకు హిందీ సరిగా రాదు, ఇంగ్లీష్ వచ్చు అనుకోండి. సరే ఏదో ఇంకా కాలు పెట్టిన తర్వాత వెళ్లాల్సిందే కదా అని వెళ్ళాను. ఇంటర్వ్యూ చేశాను. ఎస్, ఫెలోషిప్ శాంక్షన్. ఓ అయితే బాబా నువ్వు ఉన్నావు చూసారా, ఓకే వెరీ గుడ్, బాబా నువ్వు ఉన్నావు కాబట్టి వసే నీ దుంప ఎన్నాళ్ళు చదువుతావు, మళ్ళీ ఇంకోసారి చేయి, నీ బాబాకు నీకు లింక్ కుదిరింది కదా, పెళ్లికి మంచి మూడు రావాలని పెట్టుకోని. అంతలో మా వాళ్ళు అంటే ఎట్లా నమ్మేస్తుందో ఈ మనసు చూడండి. మా వాళ్ళు ఏం చేశారు, పుట్టలో కూడా పాలు పోయి నీకు నాగదోషం ఉంది అంటే, పుట్టలో పాలు పోస్తే అందరూ నేను చూస్తూనే ఉన్నానే, ఎందుకంటే మా వదిన చెప్తుండేది, పాపం పుట్టలో పాలు పోయి అమ్మా నువ్వు, నీకు అంతా లైన్ క్లియర్ అవుతుంది, నీకు పెళ్లి అవుతుంది, నాగదోషం ఉందని చెప్పారు అని.
ఎప్పకో ఇదంతా నమ్మను, గడ్డం వాళ్ళనే నమ్మనంటే చిట్ట చివరికి ఈ గడ్డాలు ఆయన ఒక ఆయన దొరికాడు, ఈ నేను కొంచెం నమ్ముతూ ఉంటే మళ్ళీ మీరు మధ్యలో మొదలుపెట్టారు, నేను పోయాను కాకపోయాను. పుట్టలో పాలు పోస్తే మనం ఖచ్చితంగా అరటి పండియంగానే ఎలుక లాక్కెళ్తున్నది. పుట్టలో పాలు ఏమంటే నాగరాజరావయ్య, ఇదంతా కామెంట్ కాదండి, నా నా మూర్ఖత్వం అప్పటి రోజుల్లో సంగతి చెప్తున్నా. దిస్ ఈస్ నాట్ కామెంట్. అసలు మా గురువు గారు పత్రిజీ మహారాజు ఏం నేర్పారు? నో కామెంట్, నో జడ్జిమెంట్. అసలు నీ జీవితంలో నువ్వు ఎవరిని కామెంట్ చేయగాక, నీ త్రికరణ శుద్ధిగా నీ వాక్కు ప్రకారం మంచి జరిగితే మంచి చెయ్యి ఎవరికైనా, లేకపోతే అసలు మాట్లాడకుండా ఊరుకో. జడ్జిమెంట్ అనేది ఇవ్వవాక నువ్వు, ఎందుకంటే యు ఆర్ నాట్ జడ్జ్ ఆన్ దేర్ మైండ్స్, ఓన్లీ యు ఆర్ జడ్జ్ ఆన్ యువర్ మైండ్. నీ మైండ్కి నువ్వే జడ్జి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళకు వస్తాయి, మధ్యలో నువ్వెందుకు తలదూరుతావు ముటికాయలు ఎంచుకుంటానికే అని మా గురువు గారు నేర్పిన పాఠం జీవితాంతం మర్చిపోను. రెడ్ లైన్, నో కామెంట్, నో జడ్జిమెంట్. అదే విధంగా పుట్టలో పాలు పోస్తే అంటే నవ్వుకుంటూ పోసేదాన్ని కాదు. నా పేరు చెప్పి మా వదిన పోసుకునేది, పోసుకొని ఇష్టం అనుకునేదాన్ని. అలాంటి సమయంలో ఈ విధంగా సంశయాత్మకంగా ఉన్నటువంటి సమయంలో నాకు ఫెలోషిప్ వచ్చింది. సరే, నేను డాక్టరేట్కి వెళ్ళిపోయాను, తెలుగు యూనివర్సిటీలో మారిపోయాను. అక్కడ 4 ఏళ్ళు ఫెలోషిప్ చేశాను. ఆ రీడర్ పోస్ట్ వస్తూ ఉన్నప్పుడు నాకు పెళ్లి చూపులు జరిగాయి. వచ్చేసాడు మహానుభావుడు. నిన్న రాజుగారు క్లాస్ చెప్పారు కదా, ఎయిర్పోర్ట్ రాజుగారు వెళ్ళిపోయినారు. ఎయిర్పోర్ట్ రాజుగారు క్లాస్ చెప్పారు కదా, ఆ మహానుభావుడు ఎక్కడి నుంచో రానే వచ్చాడు. వచ్చి తాళి కట్టాడు. కట్టడం అయిపోయింది. అప్పుడు మా గురువు గారు ఉండేవాళ్ళండి, గురుదేవులు నాకు ఈ ఈ విద్యాదానం చేశారు ఆ మహానుభావులు. నేను ఇట్లా పుచ్చుకున్నాను. ఆ విద్యాదానం చేసినటువంటి వారు బొడ్డుపల్లి పురుషోత్తం గారు, ఆ తర్వాత బిట్టు వెంకటేశ్వర గారు, రామబ్రహ్మం గారు. మీకు వినుంటే గ్రేట్ మాస్టర్స్, గ్రేటెస్ట్ ప్రొఫెసర్స్. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం వాళ్ళలో ఉన్నది, అది నేర్పారు. వాళ్ళకి శతకోటి వందనాలు. గురువుకి వందనాలు, అమ్మా నాన్నకు వందనాలు, మన గురువు గారికి వందనాలు. ఆ మెహర్ బాబా గారు, ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క పీఠాధిపతి మనకు ఏ అక్షరం చెప్తున్నారు వాళ్ళందరూ మనకు గురువులేనండి. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. నిజం, మనం అట్లా ఎప్పుడైతే తల వంచి వినటం మొదలు పెడతామో మన అదృష్టం ఇట్లా తిరుగుతుంది. వంచడం అంటే ఇట్లా కాదండి, ఇది తిరుగుతుంది. అప్పుడు మనకు అంతా అందుతుంది జ్ఞానం. అది ఆ విధంగా అయిపోయింది. ఇక పెళ్లి అయిపోయింది. సరే, ఈయన ఎట్లా రాసి పెట్టిందో అట్లా పెళ్లి అయిపోయింది. ఈయన తోటి జీవనం సాగింది. ఈయనేమో ట్రాన్స్ఫరబుల్, నాకేమో తెలుగు యూనివర్సిటీ రీడర్ పోస్ట్ రెడీ ఉన్నది, ఎందుకంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది నాకు, ప్లస్ ఐఆమ్ సీనియర్. కానీ ఏం చేయాలి? ఈయనకి నువ్వు అమ్మాయి నేను ఉద్యోగం వదులుకోమంటావా, నువ్వు ఉద్యోగంలో చేరతావా? సమస్య, జీవితం ఆడుతున్న నాటకం. అప్పుడు సరే, నేను ఆడదాన్ని కాదండి, ఇంకా 30 years బ్యాక్ ఇది, నేను ఆడదాన్ని కాబట్టి నేనే ఉద్యోగం మానేసేస్తానన్నాను. ఆయనతో వెళ్ళిపోయా. అయిపోయింది ఫట్. అక్కడ జీవితంతో ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయింది. భలే దిగులు పడ్డా, అయ్యయ్యో నాతోటి వాళ్ళందరూ ప్రొఫెసర్స్ చేస్తున్నారే యూనివర్సిటీలో అనుకుని కొద్ది రోజులు. ఆ తర్వాత అయిపోయింది. సరే, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎవరికైనా అమ్మా నాన్నల దగ్గర ఆనందంగానే ఉంటుందండి. ఎంత బాగుంటుందో, అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు ఫైటింగ్లు, అదొక దశ. ఆ తర్వాత పెళ్లి అయిపోతే సరే, పెళ్ళి అవ్వగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక చూడండి, అక్కడి నుంచి నాకు ఆయాసం తగులుకున్నది. ఆహా, ఇక ఇంకో జీవితం చూపెడుతున్నా చూడండి. ఆయాసం వచ్చేసింది, భయంకరమైన ఆయాసం. ప్రెగ్నెన్సీగా ఉంటే కొంతమందికి కొన్ని ఇవి వస్తాయి, అలా ఆయాసం వచ్చేసింది. ఆయాసాన్ని తట్టుకోలేకపోతున్నా. లోపల బిడ్డ ఏమవుతుందో అని భయం. అదే చవి చూస్తున్నా, మాతృత్వాన్ని చవి చూస్తున్నటువంటి రోజులు. ఇంకా చూడు, దానికోసం కష్టపడటం మొదలుపెట్టామండి. కష్టపడి అయ్యో అని మందులు. ఇక ఆయాసం ఎట్లా కుమ్మరించిందంటే అంత చేతులకి ఇటు అన్ని ఇంజక్షన్లే. ఎటు చూసినా రోజుకు 2-3 ఇంజక్షన్లు పడేవి. అమ్మ కడుపులో బిడ్డ డౌటేనమ్మా అన్నారు. అయ్యో డౌటా, సరే దానికి ఏం చేస్తాం, తల ఊగ్గాం. కానీ నా బిడ్డ చాలా గొప్పవాడు, జ్ఞానం మహాజ్ఞాని వాడు. సారీ, నా బిడ్డ నా ఆటుపోట్లు అన్నిటికీ తట్టుకుంటూనే ఉన్నాడు పాపం. వాడు అంతకంటే గట్టోడు. లోపల పిండం పెరిగింది, పిండం కాస్త అండం కాస్త పిండం అయింది, పిండం కాస్త బ్రహ్మాండం అయిపోయాడు, ఇంత పిల్లాడైపోయాడు. తర్వాత భయంకరమైన ఆయాసం. ఓరి దేవుడా, ఇక సాయిబాబాని చావు తిట్లు మొదలుపెట్టా.
నేను నీ భక్తురాలిని కదా, నేను పూలు పెట్టి పూజ చేస్తున్నాను కదా, మా అక్క పెళ్లి కోసం మొదలుపెట్టా, నమ్ముతున్నా నేను. నువ్వు సాయిబాబా వర్షిప్ ఉన్న వాళ్ళు మహానుభావులు గురువుతోటి వర్షిప్, మహాతార్ బాబా, సాయిబాబా, షిరిడి బాబా, ఎవరైనా సరే మేడం, మనకు మార్గదర్శకులుగా ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు గురువులు. అంతేగాని పిచ్చోళ్ళు లాగా మీ గురువు మా గురువు కాదు, ఇదంతా పిచ్చితనం, ఎర్రితనం. అందరూ మహానుభావులు. ఎవరికి మనకంటే తక్కువ వాళ్లకు కరుణతోటి నేర్పడానికి వచ్చినటువంటి గురువులు. నీ గురువు ఏంటి నా గురువు ఏంటి, నీ అజ్ఞానం అది. అది అలా చేసుకున్నాను. అప్పుడు సాయిబాబాని తిట్టడం మొదలుపెట్టాడు. ఇక తగ్గట్లా, ఇదేంటి నా బిడ్డ ఏమైపోతాడో, నిన్ను నేను రోజు పూజిస్తున్నాను కాబట్టి నాకేమి జరగకుండా ఉండాలి, అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. అదే కదండి మనం చేసేది. బాబా నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఏడుకొని పూజ కూడా చేయలేను, స్నానం కూడా చేయలేను, అంత నికృష్టమైన జీవితం గడిపానండి. అంటే భయం. ఓ చంప కడుపులో ఏమవుతుందో ఓ చంప ఆయాసం, ఈ రెండిటికి పోటీ. అలాంటి స్థితిలో నాయన నాకు 9 నెలలు నిండే. ఎట్లాగో బద్దలు కొట్టుకొని బుడ్డోడు బయటికి రానే వచ్చేసాడు. అమ్మ ఇక నా శరీరంకి ఏమైపోయినా పర్వాలేదు, అయిపోయింది, నేను అనుకున్నది అయిపోయింది, బుజ్జోడు వచ్చేసాడు, ఓకే. అక్కడి వరకు బాగానే ఉంది. అప్పుడు బాబాని డౌట్ చేయటం మొదలుపెట్టా. ఇదంతా ఎవరు చేస్తున్నారండి? నా మనసు. బాబా నిన్నిన్ని పూజలు చేస్తుంటే, ఇంత నరకం అనుభవిస్తుంటే, నా మెంటాలిటీ అలా ఉండేది. ఇంత నరకం నేను అనుభవిస్తుంటే నువ్వేంటి కాంగా హాయిగా బొమ్మ అట్టానే కూర్చొని అట్టానే ఉంటుంది నువ్వు, ఏంటిది అంటే నాలో తప్పుందా, నువ్వు నా మీద దయ లేదా, అసలు నువ్వెవరి ఆర్ యు అంటాం మొదలుపెట్టాను. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత, ఓరిని అమ్మ కడుపు కాలా అనకూడదండి, ఓ దేవుడా నన్ను తీసుకెళ్ళు, ఈ తగ్గలేదండి ఆయాసం, భయంకరం అయిపోయింది. ఆ బిడ్డ నా కడుపులో లేడు కాబట్టి కొంత దిగులు తీరింది అంతే. ఆ మంచం మీద ఉండేవాడు. సరే అంతా అయిపోయింది. పిల్లాడు 4 ఏళ్ళకి వచ్చాడు, స్కూల్లో చేర్పించాము. అప్పుడు నేను ఆయాసపడుతుంటా, పాపం మా వారు ఇప్పుడు స్కూల్లో వాడిని, దీని పక్కనే స్కూలు, నేను 2 చూసుకునే చేరేదాన్ని. అపోలో హాస్పిటల్ ఒకటి పక్కన, స్కూల్ ఒకటి పిల్లాడి కోసం, ఈ 2 చూసుకుని పక్కన ఇల్లు తీసుకునేదాన్ని. అది అంత దుర్భరమైన జీవితం నాది. అలాంటి సమయంలో మా బాబు యొక్క ఎల్కేజీలో చేర్పించాం బాబుని. ఆ బాబు టీచర్ ఒక ఆవిడ ఉన్నదండి. ఇక్కడి వరకు నా జీవిత యాత్ర జానానికి ముందర. అట్లా నాకేం తక్కువైంది? కడుపు నిండా చదువుకున్న మా అమ్మ నాన్నల పుణ్యం అని ఎంతో గౌరవాన్ని పొందా. యూనివర్సిటీస్ లో వాటిట్లో మా గురుదేవుల పుణ్యం అని, నా బిహేవియర్ పుణ్యం అని ఎంతో వినయ విధేయులతో నార్మల్ గా ఉండేదాన్ని, హ్యాపీగా ఉండేదాన్ని, వెరీ హ్యాపీగా ఉండేదాన్ని. కానీ అట్లా ఉన్నది. కానీ మధ్యలో నడిమంత్రం సిరిలాగా నాకు సిరికి తక్కువ లేదు. అటు పుట్టింట సిరి ఉన్నది, ఇటు మెట్టినింట మా ఆయన హాయిగా జనరల్ మేనేజర్, అన్ని చోట్ల తిరిగేదాన్ని. అంత బాగా ఎక్కడికి పోయినా, ఊరు మారినా ఉనికి మారినా అన్నట్లు ఊళ్ళు మారుతాను కానీ నా రోగం మారుతుందా? నాలోని రోగం మారదు కదా. చూపెట్టని డాక్టర్ లేడు. అందరు ఫారెన్ రిటర్న్స్ కు వాళ్ళందరూ కూడా చూపెట్టేదాన్ని. మామూలు డాక్టర్లు చాలు నాకు, అంత ఉండేది. పైగా ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇస్తారుగా లక్షలు సైన్ చేస్తే చాలు, మా ఆయన ఎంత జాయిన్ అయినా నాకు ఇస్తారు. అందుకనే మందులు నిండిపోయింది నా ఒళ్ళు మొత్తం, మందులు మయం, ఇంజక్షన్ల మయం. అప్పుడు మా బాబు స్కూల్ టీచర్, ఆయన మొట్టమొదటి తొలి గురువు నాకు. ఆ పేరు మర్చిపోయాను, 30 ఏళ్ల క్రితం. ఓకే, నేనే ముసలమ్మని, 68 years ఐఎమ్ ఓల్డెస్ట్. కాబట్టి ఆమె చెప్పింది, అమ్మ మా ఇంటి పక్కనే హైదరాబాద్ లో వాసవి నగర్ కాక్తానాలో క్లాసెస్ జరుగుతుండేవి, మెడిటేషన్ క్లాసెస్. అమ్మా నువ్వు మెడిటేషన్ చెయ్యమ్మా, ఆ క్లాస్కి వెళ్ళమ్మా, నీకు ఆరోగ్యం బాగుంటుంది, ఆయాసపడుతున్నావు, బాబుని తీసుకెళ్తూ అని పాప ఆవిడ చెప్తూ ఉండేది ఎప్పుడు. అబ్బా ఈమె ఎక్కడ శనిదేవత, నిన్ను కనిపించంగానే మీరు ధ్యానం చేయండి. ఓయ్ బాబో, ఈ శనిదేవతను తట్టుకోలేకుండా ఉన్నాను అని అనుకున్న ఈ శనిదేవత తర్వాత తెలుసుకున్న ఆమె కాదు శనిదేవత, ఆమె నా పాలిట కల్పవృక్షం, నేను శనిదేవతని. ఎందుకంటే మన ముఖాన శని, దిక్కుమాల కర్మలు చేసిన మన ముఖాన ఎవరైనా మంచి చెప్తే అది వినబుద్ధి పుట్టదు, మన కర్మ అట్లా నడిపిస్తుంది. వాటిని పక్కకు తోసేసి మన రోతలోనే మునిగి నడుస్తూ ఉంటామండి, రోతలోనే నడుస్తాం. ఎందుకంటే మనకు తెలియదు అదేమి, అది రోత అని తెలియదు కాబట్టి నడుస్తున్నాం. ఎప్పుడు తెలుస్తుంది? ప్రతి వ్యక్తి ధ్యానం చేసిన తర్వాత తెలుస్తుందండి.
ధ్యానం అంటే ధ్యానం కాబట్టి మనలో మనం టెస్టింగ్ చేసుకుంటాం, అందుకనే మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఆవిడ ఎన్ని చెప్పినా కూడా ఎన్నాళ్ళు అబద్ధం ఆడతానండి, సరే మేడం రేపు వెళ్తా ఐసు బండి మీద అప్పు రేపు అని ఉంటుంది, ఎప్పుడు చూసినా అప్పు రేపే, అది జరగదు. అట్లానే నా నోట్లోంచి రేపు 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 అంటమే సరిపోయింది. అప్పుడు ఏమైంది, సరే మేడం నేను వెళ్తాను అని ఆమెకి ఇచ్చిన మాట కోసమైనా అన్నట్లుగా ఆమె కోసం, చూడండి ఎంత అన్యాయకరమైన మనసు. ఆమె కోసం నేను మొట్టమొదటి ఒప్పుకుంటూ రోజుకుంటూ, ఇంత పక్కనేనండి, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు టైం ఉంటుంది, అయినా కూడా నడవలేను. మా వారు తీసుకెళ్లి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందర దాని మీద కూర్చోబెట్టేసి ఆ పక్క ఆమెకు చెప్పి కొంచెం చిన్నగా మా ఇంటి దాకా దింపండి, రిటర్న్ లో ఆమె నడవలేదు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. అప్పటికి ఇప్పుడు రెండవ దశ ప్రారంభమైంది నా జీవితంలో. ఇలా కొనసాగుతుంది. జాబులు గీబులు అన్ని విడిచిపెట్టేశాను. నేను లెక్చరర్ని కాదనుకున్నా, నాకేమి రాదనుకున్నా, అంతే, ఫినిష్. ఆ లైఫ్ ఫినిష్, స్లాబ్ వేసేసాను. నాకు ఈ లైఫ్కి వచ్చాను. సరే పిల్లాడు, ఇదొక లైఫ్. ఇంకో థర్డ్ లైఫ్ లోకి స్టెప్ లోకి దిగాను. అక్కడ 100 మంది కూర్చొని ఉన్నారు. మారన్ శివప్రసాద్ గారు, నిర్మలమ్మ గారని ఇప్పుడు టాప్, పత్రిజీ గురువు గారి తర్వాత టాప్. ఆ గురువు గారిని నేను చూడలేదండి ఎవరు. గడ్డాలోళ్ళు అంటే నాకు ఇష్టం లేదు మొదటి నుంచి. మనసులో నుంచి ఒక మనిషి పాదాల మీద పెట్టి దండం పెట్టి వాళ్ళ మీద గౌరవ భావం చాలా ఉంటుంది. దూరంగా ఉండాలి, గమనిస్తూ వాళ్ళ ఫేస్ కట్స్ని ఏంటో అట్లా గమనించేదాన్ని, కానీ పాదాలకి దండం పెట్టమంటే ఒక రకంగా ఉండేది నాకు, ఎందుకో తెలియదు. ఆ విధంగా వచ్చాను, ధ్యానంలో కూర్చున్నాను. వాళ్ళు మొదలు పెట్టారు. ఏమని పెట్టారు, అమ్మా ధ్యానం చేయండి. ధ్యానము అంటే ధ్యానము అంటే మీరేమి, ధీ అంటే బుద్ధి. మనసుకు 4 భాగాలు ఉంటాయండి, 4 పార్ట్స్. ముఖ్యంగా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఈ 4 మీద కనుక పరిశీలన చేస్తే మనకు జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎవరికైనా మన వేదాంగాలు, ఉపనిషత్తులు, శృతులు ఏవి చెప్పినా 5 గురించి, 2 గురించే చెప్పాయండి. ఆ 2 ఏమిటి అని తెలుసుకోగలిగితే మీరు ఎప్పుడైనా ఒకసారి అవకాశం ఇస్తే ఒక వారం రోజులు పడుతుందండి చెప్పడానికి. టోకీగా చెప్పడానికి ఒక వారం పడుతుంది. అంటే ఏమి లేదు, 2. నేను అంటే ఏంటి, 2. ఏంటి, ఈ శరీరము, ఈ శరీరంలో ప్రాణంగా ఉంటున్న ప్రాణం. అది లేకపోతే ఈ శరీరం ఏమైపోతుందో తెలియదు, మాయమైపోతున్నది. అది వస్తే బుడ్డి పిల్లవాడిగా పుడుతున్నాను. ఏమిటి అని తెలుసుకున్నామంటే, అందుకేనండి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చాం కాబట్టి ఇవన్నీ డ్రామాలు. అందుకే మనం భూమి మీదకి వచ్చి ఖచ్చితంగా అందుకే యోగం ధ్యానం చేయాలి. ఓకే, అలా చేతులు కట్టుకున్నాను. ఒక 100 మంది ఒక వాకిట్లో కూర్చున్నా. మొట్టమొదట శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. ఊరి మీద ఉంపలయ్యా, నాకు ఆడందే శ్వాస మీద ధ్యాస ఎట్లా పెడతానో, ఒక పెద్ద ఆస్మాటిక్ పేషెంట్ నేను కూర్చుంటే పక్కన సౌండ్స్, వాళ్ళకు కూడా మెలకు వస్తుంది, అలాంటి కండిషన్. అయినా ఈ ధ్యానం టీచర్ పొమ్మంటుంది, ఈ టీచర్ ఊరుకోదు నా పార్టీకి. సరే చూద్దాం అని అంటూ పెద్ద కాఫీ తాగుతుంటే ఎట్లా వస్తుంది, అట్లా బయటకు వస్తుంది ఆ శ్వాస. సరే నాకంతా తెలియదు, కూర్చున్నా. అది ఏ జన్మలో నివరము, ఈ జన్మలో నదురికే. అట్లా ఎన్ని పూజలు చేసుకున్నానో నాకు తెలియదు, కానీ ఆ గస పెడుతున్న టైంలో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. అసలు నాకు ధ్యాస ఏమిటో తెలియదు, శ్వాస ఏమిటో తెలియదు. శ్వాస నేను పీలుస్తున్నానో తెలియదు, ఎవరు పీలుస్తున్నా ఏమిటి, ఎవరు కాదు నేనే, కానీ నేను పీల్చట్లా శ్వాస. అయ్యయ్యో ఉట్టి మాట. శ్వాస మీరు పీలుస్తున్నారా మేడం? శ్వాస ఎవరు పీల్చట్లా, నో, ఎవ్వరు పీల్చట్లా. పీలిస్తే ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. ఎందుకంటే శ్వాస పీల్చడం 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది, అమ్మగారు కాస్త కొమ్మగారు అయిపోతారు, అయ్యగారు కాస్త కుయ్యగారు అయిపోతారు. శ్వాస బయటికి వెళ్తే ఏమవుతుంది, ఆగిపోతే అంతే. కానీ ఎంత పిచ్చాడు అవుతుందండి, ఎన్నేళ్లు పెరిగినా కూడా అసలు ఆ శ్వాస నేను పీలుస్తున్నాను అనేది కూడా నాకు తెలియదు. నేను పీలవట్లా, శ్వాస దానంతటిగా జరిగిపోతున్నది. నా కోపం వచ్చాయి, మనసు కాస్త శ్వాస ఒక్కరోసేపు ఆగ, ఏంటి నీ డిస్టర్బెన్స్ అన్నా అనుకోండి, పిచ్చుకుండా నేను అవుతే నువ్వు ఉండవి, తెల్లవారితే లేస్తానండి. ఆ క్షణం నేను తెల్లవారితేనా, ఆ క్షణంలో హార్ట్ అటాక్ మంచంలోనే పోతున్నది. ఎట పోతున్నది, ఆగంటే ఆగుతుందా? మన చేతుల్లో లేదు, మనం పీల్చట్లేదు. అదే తెలుసుకున్నా ధ్యానానికి వచ్చిన తర్వాత. ఓకే,
ఆ విధంగా చేతులు కట్టుకొని కూర్చున్నాను, నాకు తెలియదు. అలా కూర్చోక ముందరే షిరిడి బాబా ప్రత్యక్షం అయ్యాడండి. మళ్ళీ డ్రామా జరుగుతుంది. ఇప్పటిదాకా బాబాని తిట్టా, చచ్చేటి తిట్టా. మధ్యలో మొదట పూజించా, తర్వాత తిట్టా, తర్వాత ధ్యానంకి కూర్చున్నా. అది నాకు ధ్యానం అని తెలియదు, శ్వాస ఆగింది శాంతించింది అని తెలియదు. ఆగలా, ఆగితే డామ్ శాంతించింది అని కూర్చున్న ఒక్క నిమిషంలోనే నన్ను, నా ఒళ్ళు నేను మర్చిపోయాను. సాయిబాబా అంటే ఒక పొగ, సినిమాలు చూపిస్తారు ఇంద్రభవనాలు, అట్లా ఒక పొగలాగా వచ్చి ఆ పొగ కాస్త మొత్తం సాయిబాబా ఇట్లా చుట్టుకున్న గుడ్డ మొత్తం అలా కనిపించి మాటలు పెదాలు కదల్చట్లేదు కానీ మాటలు వినిపిస్తున్నాయండి. హే బాబా, నువ్వు కనిపించావా? నేను అసలే నమ్మను, అలాంటిది పూజించాను కాబట్టి నువ్వు కనిపించావు, నువ్వు దేవుడివే నిజంగా. మళ్ళీ మారింది నా మనసు. మనకు ఫేవర్ ఉంటే మనసు మారిపోతుందండో. ఇది పెద్ద డ్రామా. నక్కల జిత్తులు మారి నక్క, ఈ నక్కని పట్టుకున్నామంటే అది మామూలుగా అయిపోతుంది. శాంతం చేయాలి, దాని నక్క బుద్ధులు పోవాలి, మన బుద్ధులు మారాలి, అంతకంటే ఏమీ లేదు. ఈ నక్క బుద్ధి మారిందంటే, చక్క కుక్క బుద్ధి నక్క బుద్ధి మారిందంటే అంత అంత ఇస్త్రీ చేసినట్లు మామూలు అయిపోతాం. మనం కూడా యోగీశ్వరులం అవుతాం, మనం కూడా ధర్మాత్మలం అవుతాం, మనం కూడా పరమహంసలం అవుతాం. అలా చేసుకుంటమే ఈ జీవితానికి జయం. అలా వచ్చేసి బాబా కనిపించగానే ఆశ్చర్యపోతున్నా. బాబా, నువ్వు కనిపించావా? ఎంత సంతోషంగా ఉంది, ఎంత కాంతివంతమైనది నీ సేవ. కాంతే, పొగే, ఆ కాంతే బొమ్మ షేప్ చేసేసింది. అంటే అవును, నువ్వు ఈ జీవితంలో నన్ను పూజించవాక, నీ జీవిత జయమే వేరు. ఏమిటి ఎన్ని జన్మ అంటే బాబా నిన్ను పూజించకుండా ఎట్లా ఉంటా, నేను తప్పు చేశాను, నేను తిట్టే మధ్యలో అనుకుంటున్నా. ఎన్ని మాటలు వినిపిస్తున్నాయండి ధ్యానంలోనే. ఒక్క నిమిషమే ఇదంతా కథంతా. నువ్వు నన్ను జీవితంలో పూజించవాక ఎన్ని జన్మలు నీ జీవితం దాస్యం చేస్తావు. జన్మ జన్మలు నువ్వు దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నావు, ఎన్ని జన్మలు దాస్యం చేస్తావు. నీ సోలు ఎప్పుడు ఎదగాలి. ఈ దాస్యం చేస్తూ నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను దేని నుంచి రక్షించాలి నిన్ను? ఎన్ని జన్మలు దాస్యం చేస్తావు. నువ్వు దాసిగా ఉండటానికి వీలేదు. నువ్వు నీ ఆత్మ జ్ఞానంతో నువ్వు వెలుగొందాలి. నాకంటే మించి కావాలి. ఎందుకంటే ఒక యోగీశ్వరులు కావాలంటే నీకు నువ్వే అప్పో దీపో భవ ఉద్ధరే ఆత్మానం. నీకు నువ్వు చేసుకోవాలి. నువ్వు పొద్దుగూకులు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా చివరి క్షణాల దాకా దేవుని కొలుస్తూ నన్ను రక్షించు దేని నుంచి? చావు నుంచి. కానీ చావకుండా ఎవరన్నా అన్నారా? దేవుని దగ్గరికి వెళ్ళి నా భర్త చల్లగా ఉండాలి, నా పిల్లలు చల్లగా ఉండాలి, నా సంసారం చల్లగా ఉండాలంటే ఆ దేవుడు తదాస్తు అన్నాడు అనుకోండి, చల్లగా అయిపోతే మనమందరం ఎప్పుడు చల్లగా అవుతాం? మనందరం చచ్చినప్పుడే చల్లగా అవుతాం. అవునా కాదండి? మన భావం వేరు, కానీ నిజాన్ని తెలుసుకోకుండా రాయని ఎందుకు కొలుస్తున్నావురా నాయన అన్నట్టు చెప్పాడు బాబా. నిన్ను కొలవకుండా ఉండలేను బాబా, దొంగ మాట అయినా చెప్పా. అంటే లేదు, నీకు నేను అయితే నువ్వు కనిపించవా నాకు అంటే, ఇప్పుడు కనిపించినట్లు ఎప్పుడు కనిపించాలని? నో, నీకు ఎప్పుడు కనిపించను. నీకు ఒక ఫ్రెండ్ లాగా, జ్ఞానబోధ ఇవ్వటానికి ఒక ఫ్రెండ్ లాగా కనిపిస్తాను, కానీ నేను దేవుణ్ణి కాను. మా గురువు గారు కూడా పత్రికారు కూడా ఎప్పుడు చెప్పేవాడు, నేను దేవుణ్ణి కాను. మీరే దేవుళ్ళు, ఎవరికి వారే దేవుడు. ఎవరికి ప్రాణం వాళ్ళల్లో ఉంది, మీ ప్రాణం నా దగ్గర లేదు. మీ లోపల ఉండి ప్రాణం ఉండి మీరు తిరుగుతున్నారు, చూస్తున్నారు, తింటున్నారు, అనుభవిస్తున్నారు, భర్తని, భార్యని, పిల్లల్ని, సంసారాన్ని. మీ దేవుడు మీతోటి ఉండి నడిపిస్తున్నాడు. అది తెలుసుకోవద్దా అని మా గురువు గారు ఎప్పుడు చెప్పేవారు. అట్లానే సాయిబాబు కూడా, నువ్వు జ్ఞానం పొందాలి అంటే, నీ ఆత్మ జ్ఞానం నీకు చేకూరాలంటే, నన్ను ప్రేయర్ చేస్తూ మంత్రాలతోటి, తంత్రాలతోటి, పూజలతోటి ఇవి కాదు. నేను నీకు ఫ్రెండ్ గా కనిపిస్తాను. మాయమైపోయిందండి. అయ్యో బాబా బాబా అంటూనే ఉన్నాను. ఆ పొగ కాస్త మళ్ళీ ఇట్లా పొగలాగా అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇదంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది నాకు. ఆ తర్వాత ఒక గడ్డాల ఆయన వచ్చాడు. ఎవరి గడ్డాల ఆయన? తెల్ల ప్యాంట్ వేసుకొని, తెల్ల పైజమా వేసుకొని, మనుషులు. సాయిబాబా అంటే ఫోటోలు చూస్తాం కాబట్టి గుర్తుపెడుతున్నా. అంటే ఆ ముద్ర నాలో ఉన్నది, సాయిబాబా ముద్ర నాలో ఉన్నది కాబట్టి అలా భ్రాంతి చెందాను. ఆ తర్వాత ఒక మనిషి కనిపించాడు. హే, ఈయనెవరో తెలియదు అంటే, గడ్డం ఇట్లా ఎత్తి ఇట్లా అంటూ, వచ్చావా? ఎక్కడికి పోతావు నువ్వు? వచ్చి పడ్డావు, నువ్వు ఎక్కడికి రావాలో అక్కడ వచ్చి పడ్డావు, ఇక్కడే ఉంటావు, ఇక్కడే ఆనందాన్ని పొందుతావు, సరేనా అని చెప్పి నవ్వుతున్నాడు. ఇదేంటి మగ ఆయన ఎవరో నా దగ్గర కళ్ళగా ముందర చిన్నలు నిలబడి, కల్లో కూడా మన బుద్ధి పోదు, ఎందుకంటే అక్కడ బుద్ధి పనిచేస్తుంటుంది, మనసు పనిచేస్తుంటుంది కళ్ళలో అని ఆయన వెళ్ళిపోయాడు.
ఆయన పత్రి గారు. ఆ తర్వాత కళ్ళు అందరు చప్పట్లు కొడుతున్నారు, కళ్ళు తెరవమన్నారు, కళ్ళు తెరిచారు. ఏదన్నా కనిపించినా వినిపించినా చెప్పమన్నారు. అసలే నేను ఆయాసపు రోగిని, కళ్ళు తెరవగానే నా ఆయాసం నాకు స్టార్ట్ అయింది అనుకుంటూ. ఇంకేం చచ్చేని అయితే చెప్పండి అన్నారు. అది కావాలనో నా కర్మ తీరిన రోజు, అది కావాలనో ఆ కర్మ తీరిన వాళ్ళు ఆ ధ్యాన మందిరాలకు రారండి. ఇలాంటి మహానుభావులు మీలాంటి తల్లులు అందరూ వింటున్నారంటే కర్మ తీరబట్టే ఈ సమయంలో అలా కూర్చొని నలుగురు కోసం సేవ చేస్తున్నారంటే మన అదృష్టం అండి. మన అద్భుతమైన పుణ్యకర్మ చేశాం కాబట్టి ఈ కర్మ ఈ దీంట్లో పాల్గొంటున్నారు. సార్ బాలకృష్ణ సార్ అక్కడ వింటున్నారు, ఈ మేడం వింటున్నారు, మీరు ఉన్నారు. ఇవి మామూలు కాదండి. మనం ఎంతో పండిన సోల్స్ కాబట్టే ఇలా ఇక్కడ కూర్చున్నామండి. లేకపోతే కూర్చోం ఆ మంచం మీద దొల్లుతూనో ఆ కాఫీ కలుపుకుంటూనో అవి చేస్తాం. మీరు చూడు ఎంత తపస్సు చేస్తున్నారు. ఇదేనండి పుణ్యకర్మ అంటే. ఎవరికంటే మనం తక్కువ కాము, ఎవరికంటే ఎక్కువ కాము. మనమే మనం భూమి మీదకి వచ్చింది అందుకే, మనం తెలుసుకుంటాం కోసమే అని. అప్పుడు అంత బాగుంటుందండి ధ్యానం. మీకు అనుభవం వస్తే చెప్పమన్నారు. ఏమో నాకు అనుభవం అంటే ఏంటో తెలియదు, ధ్యానం అంటే ఏంటో తెలియదు, నాకు కనిపించిన బావని చెప్పాలనుకున్నా. మనసులో వచ్చేసింది పొంగుకొని. నేను చిన్నగా చెయ్యెత్తా ఇట్లా అంటే, అమ్మ కొత్తగా వచ్చావు, నేను చూసాను ఇప్పుడే 10 నిమిషాల క్రితం వచ్చారు, మీకేమన్నా కనిపించిందా, ఏమైనా మాటలు విన్నారా? వాళ్ళు రోజు అడిగే మాటలు అది అందరికీ. అలా కనిపిస్తుంది, వినిపిస్తుంది, కనిపించే వాళ్ళకి కనిపిస్తుంది అని అడుగుతారు. అవునండి, నేను సాయిబాబాని చూశాను, ఇంకా నీ జీవితంలో పూజ ఇవ్వక అన్నాడు. ఇదన్నీ. ఆ తర్వాత ఎవరో గడ్డం ఆయన వచ్చాడండి, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎక్కిరిస్తూ వచ్చి పడ్డావు, నీ జీవిత ధ్యేయం ఇదే, నువ్వు దీనికోసమే జన్మ తీసుకున్నావు అని చెప్పి ఆ గడ్డం ఆయన ఎక్కిరిస్తూ వెళ్ళిపోయాడండి. ఆయన ఎవరు నాకు తెలియదు అంటే వాళ్ళు మాస్టర్స్ కదా, దే ఆర్ మాస్టర్స్. వాళ్ళు మన ముఖ కవళికల్లోని భావన, మన ఆరాలను బట్టి, మనకు ఆరాలు ఉంటాయండి, అన్ని రంగుల రంగుల ఆరాలు ఉంటాయి. దేవుడికి ఉన్నట్లే మనకు ఉంటాయి. మనమే దేవుళ్ళు అండి తెలుసుకుంటే. అహంకారంతో చెప్పట్లేదమ్మా, ఆనందంతో చెప్తున్నాను. జ్ఞానం ఇంత చిన్ని సముద్రంలో నీటి బొట్టులో కోట వంతును నేను పొందిన జ్ఞానంతో ఈ మాట చెప్తున్నా. నేనేదో ఎవరినో ఏదో ప్లీజింగ్ చేయాలని చెప్పట్లేదు. అలా కొంచెం ఆపే ముందర ఒక్క 2 నిమిషాలు చెప్పాలని దయచేసి అడుగుతున్నాను. అలా వచ్చేసేసి అక్కడే ఆగిపోయి మా చెప్పారు. చెప్పండి అంటే చెప్పేశాను. అమ్మా, నీవు పూర్వ జన్మలో రైప్ అండ్ ఫ్రూట్, నీ ఆత్మ పండిన ఆత్మ. ఎన్ని జన్మల నుంచో మనం ఈ ధ్యాన మార్గంలో లేంది అంటదండి. ఇట్లా కూర్చోలేము, ఇట్లా వినలేము, ఇట్లా చేయలేము. నువ్వు పండిన సోలు అమ్మా. అందుకనే నీకు ఆయన చెప్పింది. ఈ గడ్డం ఆయన ఎవరనుకో, ఒకవేళ ఈ ఫోటో చూడు అన్నారు. నేను మొదటి రోజు కదా వెళ్ళింది, లోపలికి వెళ్ళొచ్చి మేడంకి సందు ఇవ్వండి అన్నారు. సరే చిన్నగా లోపలికి వెళ్ళిస్తే ఈయన అన్నారు. అయ్యో ఈయనేనండి కనిపించింది, గడ్డం ఆయనేనండి అన్నా. ఇట్లానే అన్నా. సార్ ముందర కూడా గడ్డం సార్ అనేదాన్ని. అంటే ఇట్లా అనేవారు, ఎందుకంటే ఆయన తెలుసు అనేటప్పటికీ సార్ అవునండి ఈయనేనండి. ఇంకెక్కడికి పోతావమ్మా, నువ్వు ధ్యాన మార్గంలోకి వచ్చేసినట్లే, రోజు రండమ్మా అన్నారు. అదే ఇక పట్టేసింది, గొలుసు పట్టేసింది. ప్రతిరోజు యాండి అదేదో చాలా బాగుందండి. మా ఆయన పూజలు, గోటక పూజలు అవన్నీ చేసేవారు. యాండి చాలా బాగుందండి, నేను మటుకు రోజు నన్ను అక్కడ దింపండి అని అక్కడ కూర్చొని అంతే ఫినిష్. ఆ రోజు నా జీవితంలో మరువరాని రోజు. ఆ మొట్టమొదటి తొలిసారిగా చెప్పిన మేడం ఆ తమిళ మేడం, ఆమె. ఆ తర్వాత మారన్ శివప్రసాద్ గారు. ఈ కథ చూడండి, ఇక నా జీవన యాత్ర ధ్యాన మార్గంలోకి మరలింది. ఒక చెంప ఆయాసపడుతూనే ఉన్నా, ఒక చెంప బుజ్జోడిని స్కూల్కి పంపిస్తూనే ఉన్నా, కానీ దీనిలో పట్టుదల పెరిగింది. అదృష్టం అంటే ఎక్కడున్నది అనుకుంటున్నావు? ఎన్ని జన్మలు చేసినంటే, నువ్వు నిలుపుకుంటే, నువ్వు నీ జీవిత పుష్పాన్ని ఆస్వాదించాలి, నీ జ్ఞానాన్ని నువ్వు ఆస్వాదించాలి అంటే నీకు నువ్వుకి మెలకు వస్తుంది. దాన్నే వివేకం అంటారు. ఆ వివేకం నాలో కలిగింది. అప్పుడు తెలుసుకున్నాను, అమ్మా మేడం, నేను శని దేవతని, మీరు ధ్యాన దేవత. నేను మిమ్మల్ని తిట్టాను, క్షమించండి అని చంపలేసుకొని నేను ధ్యాన దేవతగా మారిపోవటం మొదలుపెట్టాను. తప్పులేదండి, తప్పులేదు. మట్టిని మణిగా చేసిన మమ్మ తిరిగిన దేవత కథ చెప్పాలని ఉంది. దేవతయే దిగివచ్చి, మనమేనండి భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాము. ఏ దేవత మనల్ని కరుణిస్తుంది? మనం అనుకుంటున్నాం ఏ రాముడు, ఏ కృష్ణుడు. ఇది కామెంట్ కాదు, ఆలోచన. ఏ రాముడు, ఏ కృష్ణుడు, ఏ శివుడు, ఏ బాబా, ఏ యేసు, ఏ ప్రవక్త, ఎవరైనా మనల్ని ఎదుర్కొంటా మన కష్టం వచ్చిన రోజున రక్షిస్తున్నారా? మరి కష్టాలు రావట్లేదా మనకు?
మనం పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తున్నాం. పూజలు విడిచిపెట్టిన వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, ధ్యానం విడిచిపెట్టినారు బోటక ధ్యానం చేస్తున్నారు. కానీ వాళ్ళకి శారీరక కష్టాలు తప్పుతున్నాయా? ఎవరైనా మన కష్టాలను తప్పించగలరా? చిట్ట చివరికి ఇవన్నీ తీసేయండి. మనకు అన్నిటికంటే చాలా 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 ఇష్టం నా భర్త, నా పిల్లల, మా అమ్మ, మా నాన్న. నేను పుట్టినప్పుడు వాళ్ళు ఎవరూ లేరు. నా భర్త నాకంటే ముందర పుట్టాడా? మా అమ్మ ముందర పుట్టింది, మా నాన్న ముందర పుట్టాడు, మా చెల్లి అక్క తర్వాత పుట్టారు. నాతోటి పుట్టింది నేనే. నేను పుట్టానంటే నా తోడుగా నీడగా వచ్చినటువంటి నా ప్రాణమే నా దేవుడు. ఇక్కడున్న వాడిని పూజించడం మానేసి ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుక చావు, ఎన్ని జన్మలు మేడం? ఎన్ని జన్మలు ఇట్లా బతకాలి మనం అనేది ఒక్క క్వశ్చన్ మనలో క్వశ్చన్ మార్క్ అయింది అనుకో. ఎందుకు ఈ ధ్యానం చేస్తున్నాం? అసలు ఎందుకు ఈ క్లాసెస్కి వెళ్తున్నాం? అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? ఏం కోరి? కానీ ఎంత ధ్యానం చేసినా, ఎంత పూజలు చేసినా, ఎంత ధ్యాన నిమగ్నులైనా మానసిక కష్టాలు తప్పుతున్నాయా? శారీరక కష్టాలు తప్పుతున్నాయా? రోగాలు పోతున్నాయా? నాకు రోగం లేదు అని చెప్పినా నా రోగం నాతోటే ఉంటుంది. ఇవన్నీ మనసు ఆడుతున్న డ్రామా. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా ఎస్, ఖచ్చితంగా ఎస్. మరి ఇంత పూజ చేస్తున్న నాకు కష్టాలు తొలగాలి కదా. మరి నీ రాముడు తెలుస్తున్నాడా? రామచంద్ర ప్రభువుని అంటలేదు. ఇక్కడ నేను దేవుడికి ఆపోజిట్ కాదు. ఫుల్ అసలైన దేవుడు ఏంటి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నటువంటి ఒక బాటసారినమ్మ. ఏకాకిని. నేను ఏకాకిని. నా పేరు బికారి. నా దారి ఎడారి. నా జీవితం ఏకాకి. నా నా బాహ్య శరీరానికి సంబంధించి నాకటు భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, సంసారం, డబ్బులు, బ్యాంక్ అలవెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ బాహ్య జీవితంలో, కానీ నా అంతర్జీవితంలో నేను ఒక్కటే ఏకాకిని. నేను ధ్యానం చేసుకుంటే జ్ఞానం పొందేది ఎవరు? నేను. నేను ధ్యానం చేసుకుంటే రోగాలు తగ్గించుకునేది ఎవరు? నేను. నీకు తగ్గాలంటే నేను ఏకాకిని. కానీ ఏకాకినైనా నా జీవితం అనంతం. అంతే కదండి. ప్రతి జీవిలో ప్రాణం ఉందా లేదా అనేది తెలుసు. ఇదంతా కలిపి అన్ని వేదాల సారాంశం ఏంటండి? అహం బ్రహ్మోస్మి, తత్వమసి, అయమాత్మ కర్మభు. ఇవన్నీ ఎందుకు వల్లించటం? వల్లించి వల్లించి చదివి చదివి తర్వాత తెలుసుకున్నా. ఇప్పుడు తెలుసుకున్నా. అయ్యో బాబో, ఇవన్నీ చెప్పి చెప్పి విని విని తరలి అంతా చేసి చేసి చిట్ట చివరికి ఈ రోజు కూడా నా శరీరంగా ఇంత రోగాలతో ఏడుస్తున్నది. ఇప్పుడు ఒక జ్ఞానం తెలుసుకున్నాను. అదేంటో రేపు క్లాసులో చెప్తాను. రేపు కూడా మీరు అద్భుతంగా నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి రేపు క్లాసులో చెప్తాను. ఈ విధంగా ధ్యానామృతాన్ని మొట్టమొదట నాలిక రుచి చూసింది. అది మొదలు ఇక క్లాసెస్కి వెళ్ళటం, రోజు వినటం. అప్పుడు అడిగా, మేడం నేను పక్క ఆయాసం రోగిని. ఆయాసం తప్ప నాకు అప్పుడేం లేదు. అప్పుడేం లేదండి. ఇప్పుడంటే హాయిగా అన్ని నా శరీరాన్ని ఆక్రమించేసాయి. హాయిగా 3 టాబ్లెట్స్ ప్రతి ఒక్కళ్ళది దరిదాపు 90% ఇన్ ఇండియా 3 టాబ్లెట్స్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. ఏంటి ఆ 3 టాబ్లెట్స్? షుగర్. షుగర్ వస్తే బీపీ. బీపీ వస్తే గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, ఏదో ఒకటి. షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్. ఈ 3 అవినాభావ సంబంధంతో ముగ్గురు ముచ్చటగా కలిసి ప్రతి మనిషిలోకి దూరుతున్నాయి. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. తప్పించుకుందామంటే ప్రయాణం కట్టటమే. మరి ఏం చేయాలి దుర్భర స్థితి నుండి అని అనుకుంటూ ఉండేదాన్ని. ఓకే, అది ఈ విధంగా ధ్యానం చేస్తూ క్లాసులు చెప్తూ ఆ క్లాసులు చెప్పే వాళ్ళ యొక్క అయ్యో నాకు ఈ విషయం తెలియదే, ఇప్పుడే తెలుస్తున్నదే, ఎంత బాగుంది ఈ విషయం అనుకుంటా ఆనందం పొందుతూ. అందుకని వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదవ. నువ్వు విచారించుకోవాలి. ఈయన చెప్పాడే అందులో. అయ్యో, నిన్న న్యూటన్ సార్ క్లాసు, డాక్టర్ న్యూటన్ సార్. ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, పేద బిక్కి అసలు నో డిఫరెన్స్. 100 మంది కూర్చొని ఉండేవాళ్ళు. మా పని మనిషి కూడా మా పక్కన కూర్చుంది. అప్పుడే తెలిసింది పని మనుషులు అంటే మనం ఎంత పొగరుతోటి ఉన్నాం, వాళ్ళు లేని మన జీవితం లేదు అని. ఒక ప్రేమతత్వం పుడుతుంది. ప్రేమతత్వం పుట్టించుకుంటామేనండి ధ్యానం. మన గుణాలు మార్చుకుంటామేనండి ధ్యానం. అంటే ఏమిటో కాదు, ఏదో పుణ్యం వస్తుంది. ఎవడికి కావాలా లోకాలు? ఎవడికి తెలుసు ఆ లోకాలు? ఇంద్రలోకం, చంద్రలోకం ఉన్నాయి.
అక్కడికి పోయినా మళ్ళీ చదివి మన పుణ్యం తగ్గంగానే చచ్చినట్లు ఒక్క తోపు తోస్తాడు. తోస్తే మళ్ళీ వచ్చి ఒక అమ్మ కడుపులో పుట్టాల్సింది. అప్పుడు కర్మలు తీరిగాక పుట్టాల్సిందే అనే సిద్ధాంతం తీసుకున్నాం అనుకోండి, కర్మ సిద్ధాంతం. ఎప్పుడు దూకులు చావటం పుట్టడం ఎందుకు, ఇక్కడే ఒక్కసారి చూద్దాం ఏంటుందని అని పట్టుకో. అలా చిన్నగా ధ్యానయాత్ర సాగింది. ఎన్నో అనుభవాల్ని పొందాను, ఎంతో ఆనందాన్ని పొందాను. ధ్యానయాత్ర సాగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక నాకు బ్రహ్మాండంగా ఆధ్యాత్మికంలో వచ్చేసింది. కూర్చోగానే కూర్చోగానే సూక్ష్మ శరీరయానం, ఒక తెల్లని శరీరం అట్లా లేచి వెళ్ళిపోతూ ఉండేది. అంటే ఏంటి ఆశ్చర్యపోతుంది. ధ్యానంలోనే ఉన్నా, కళ్ళు మూసుకొని ఊరికి కూర్చున్నా, ఈ శరీరం అంటే కదలు ఇట్లా కూర్చుంటా. కానీ ఎన్నెన్ని సూక్ష్మ శరీరయానాలు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం చెప్తానండి. ఎంత సూక్ష్మ శరీరయానం అంటే అప్పుడు ఆ సమయంలో ఆయాసం కనిపించదు. గాఢ నిద్రలో మనకు ఆయాసం ఉన్నదా మేడం? ఏం లేదు మేడం. చివరికి తెలుసుకుంటే ధ్యానం అంటే ఏమీ లేదు, ఏమీ లేకుండా కూర్చుంటామే ధ్యానం. అది టింగర్ మనసు ఆలోచించకుండా కూర్చుంటే ఏం లేదు, సులుసూత్రం. ఇంత కష్టపడి చెప్తే ఏమిటో ఇంత కష్టమేమో అనుకుంటాం. ఏం లేదు, అరటి పండు ఉల్చినట్టు చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి జీవి పిపీలి కాదు బ్రహ్మ పర్యంత్రం ప్రతి జీవి ధ్యానం చేస్తున్నాను. అవునా కాదా? మనం అనుకుంటున్నాం మనం ఫిజికల్ గా ఇట్లా కూర్చొని ధ్యానం చేస్తేనే ధ్యానం అని అనుకుంటున్నాం. లేదు, ప్రకృతి మాత ప్రతి ఒక్క ముద్దు బిడ్డకు, తన ముద్దు బిడ్డ కంటే పంచభూతాలు కలిస్తేనే కదా మన శరీరం వచ్చింది. ప్రకృతి మాత ప్రతి బిడ్డను లాలిచ్చి నిద్రపుచ్చుతుందండి. బంగారు తల్లి ప్రకృతి మాతకు దండం, పరమాత్మకు దండం, నాకు దండం, మీకు దండం. ఇదంతా ఒకటే కదండి. ఆ ప్రకృతి ప్రకోపిస్తూ మనం ఉన్నాం అసలు. అయ్యో మన జన్మ ఉందా, ఎంత గొప్పదండి. ఈ విధంగా ప్రకృతి ఆ ఏంటో చెప్తే మర్చిపోయాను, చూసారా? ఓకే, నో ప్రాబ్లం. ఆ ప్రకృతి మాత ప్రతి ఒక్క బిడ్డని నిద్రపుచ్చుతుంది. అమ్మ బుజ్జి తల్లి నిద్రపోని. నిద్రపోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఎనీ టైం నిద్రపోతాం. అదే ధ్యానం. నిద్రపోతున్నప్పుడు శరీరం పనిచేస్తుందా? అక్కడ పడి ఉంటుంది శరీరం. చూడండి, మనది మనం గమనించుకోలేమండి. మన శ్వాస మనకు తెలియదు. మన వీపు మనం చూసాం, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మన వీపు మనం చూసుకుంటామండి. మన కళ్ళు అద్దంలో తప్ప మనం చూసుకున్నామండి. మన ముక్కు ఎట్లా ఉందో ఇంకొకళ్ళు చూడాల్సిందే గాని, మన అద్దంలోనూ ఇట్లా చూడాల్సిందే గాని, మన ముక్కు మనం చూసుకున్నా, మన కళ్ళు మనం చూసుకున్నా, మన వీపు మనం చూసుకున్నా, ఈ మనల్ని మనమే చూసుకోలేదు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా. ఇంకో దేవతను చూడాలంటే ఈజీ? ఎస్ ఈజీ. ధ్యానం కళ్ళు మూసుకుంటామే. ఆ గాఢ నిద్రలో శరీరం పనిచేయట్లా. మీరు నిద్రపోయినప్పుడు మనం కుక్క, పంది, నక్క ప్రతి జీవి 5-6 గంటల నిద్రపోతుందండి. ఎందుకంటే అప్పుడే ఛార్జ్ అవుతుంది. అది జీవితంలో నేను తెలుసుకున్నది. నిద్రలో శరీరం కదలదు. కొంతసేపు అయిన తర్వాత మనసు కలలు కంటూ ఉంటుంది. కలలు గానే వేళ ఇదే కన్నయ్య అంటూ చక్కగా కలలు కంటుంది. కొంచెంసేపు తర్వాత మనసు పనిచేస్తుందా అండి? మీ మనసు ఎక్కడికి పోయింది? ఏమి తెలియదు, గాఢ నిద్రపోతున్నది. మీకు తెలుసా అండి? అప్పుడు గాఢ నిద్రపోతున్నప్పుడు మీ భర్త మీకు గుర్తొస్తాడా? మీ పిల్లలు మీకు గుర్తొస్తారా? అది రాత్రో పగలో, అమావాస్యో, మంచి రోజు చెడు రోజు మీ రోగం గుర్తొస్తుందా? నా రోగం, మీ అంటే మీరు కాదు, నాది కొని ఏమన్నా గుర్తుందా? అసలు మనకి మైండ్ పనిచేస్తుందా? శరీరం అట్లా పడి ఉన్నది, తోటకూర కట్టలాగా, ఎండిపోయిన తోటకూర కట్టలాగా మైండ్ పడి ఉన్నది. ఏమిటి శరీరం మైండ్ రెండు పనిచేయకుండా 5 గంటలు ఆ మనిషికి గనక 5 గంటలు నిద్ర పెట్టకపోయినట్టు వాడు సంపాదనలో పడిపోయాడు. ఎంఏఎన్ మ్యాన్, మనీ, ఎంఓఎన్ఈవై ఎస్హెచ్ఈసి. దీంట్లోనే వాడి బతుకంతా వెళ్ళిపోయింది. ఎస్హెచ్ఈసి అలాగే ఏదైనా సరే మనకు డబ్బు, మగాడ, అంతే. మన ప్రపంచం ఆట ఆడుతున్నది ఈ మూడిట్లోనే. ఈ మూడు ఒక్కసారి ఎగిరిపోతాయన్న సంగతి తెలిసినా కూడా వాటిని మర్చిపోతున్నాం. అదే అజ్ఞానం. ఈ గాఢ నిద్రలోకి పోయేటప్పటికి ఇవేమీ గుర్తుండదు. మనసు గుర్తున్నది, శరీరం గుర్తున్నది, ఏమీ లేదు. చార్జ్ అయిపోతుంది. మన మనసు వెళ్ళిపోయి మన ఆత్మలో అంతరంగంలో కూర్చుంటుంది. అంతరంగంలో మన ప్రాణశక్తి ఉన్నది, మన ఆత్మశక్తి ఉన్నది. ఆత్మ అన్నా, ప్రాణం అన్నా, విశ్వశక్తి అన్నా, కాస్మిక్ ఎనర్జీ అన్నా, ఈ జీవతత్వం అన్నా, ఏదన్నా అనుకోండి, దాంట్లో కూర్చున్నది.
ఈ మనసు ఎక్కడికి పోయిందండి? దాంట్లో కూర్చొని రీఛార్జ్ అవుతున్నది. ఇప్పుడు మన దీనికి ఫోన్కి ఛార్జ్ లేకపోతే ఎంతైనా మాట్లాడగలరా? 5 కోట్లు పెట్టుకున్నా కూడా ఛార్జింగ్ లేకపోతే మాట్లాడగలరా? మరి ఈ ఛార్జింగ్ ఎట్లా అవుతున్నది? ప్రతిరోజు మనసులో కూర్చొని మన మనసు వెళ్ళి ఛార్జ్ చేసుకొని పవర్ దగ్గర, అంటే ఆత్మ పవర్ దగ్గర మనసులో ప్రశాంతంగా. అందుకే ఈ బుజ్జి తల్లి, ప్రకృతి, దైవం ఏం చేస్తుందో తెలుసా? మనలో ఉన్న ప్రాణశక్తి, డోంట్ వర్రీ, నేను నిన్ను ఛార్జ్ చేసి తెల్లవారుజాము లేపుతాలి అని ఛార్జింగ్ ఇచ్చి లేపుతున్నదండి. మనలో ఉన్న ప్రాణమే అన్ని అణువు అణువు అణువున వెలసిన దేవా, కన్ను వెలుగై మము నడిపింపరావా అని అడుక్కుంటున్నామే దేవుని దగ్గరికి వెళ్ళి. అణువణువు నీవు ఉన్నావు, మమ్మల్ని నడిపించు అంటే లోపల ఉన్న దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఓ సిట్టింగర్ బుచ్చి, నిన్ను నేను నడిపించండి, నువ్వు ఎట్లా శ్వాస పీల్చున్నావే, నువ్వు ఎట్లా బతుకుతున్నావే టింగర బుచ్చి, నిన్ను నువ్వు తెలుసుకో. నేనెవరు అనుచు నీ లోపలను వెతుకవే, నీవెవరు నిన్ను నీవు తెలుసుకో మనసా. నిన్ను నువ్వు తెలుసుకోవాలి తల్లి. నువ్వు కూర్చో, నీ మనసుని నీ ఆత్మలో పెట్టుకో, అప్పుడు నువ్వేంటో తెలుస్తావు. మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు, పాంచభౌతికమైన ఈ తనువు కాదు, కనుక నీవు నిత్యమైన ఆత్మ అని ఎరుగవే, నేనెవరు అనుచు నీ లోపల శోధించవే, నీవెవరో నిన్ను నీవు తెలుసుకో మనసా. ఇదంతా ఎవరు చేస్తున్న ట్రిక్లండి? మనసు చేస్తున్న ట్రిక్కులు. అమ్మా బుజ్జి తల్లి, ఆ నిద్రలో మన ప్రాణం నేర్పుతున్నదండి మనకు. నిన్ను ఛార్జ్ చేసి పంపిస్తున్నా. ఏ రోజుకి ఆ రోజైనా మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. నాన్న జాగ్రత్తగా చదువుకున్నా, నాన్న జాగ్రత్తగా చెప్పని రోజు ఉందండి. ఈ తల్లి బతికున్నంత కాలం ఈ మాటలు నోట్లోంచి వస్తూనే ఉంటాయి, చచ్చిపోతే తప్ప. అదే విధంగా మన ప్రకృతి మాత కూడా మనకు ఛార్జింగ్ ఇస్తూ ప్రతిరోజు చెప్తుందండి, నాన్న నువ్వు జ్ఞానం నేర్చుకో, నువ్వేంటో, నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ మనసు చేసే టింగర్ బుచ్చి ఆటకాలన్నీ తెలుసుకో, అప్పుడు నువ్వు శాంతపడతావు, నువ్వు ఆనందంగా జీవితం గడుపుతావు, నిజమైన ఆనందమైన జీవితం గడుపుతావు అని ఆ బుజ్జి తల్లి అట్లా చెప్తున్నది. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు అంటే అర్థం ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతున్నారు. గాఢ నిద్రలో ఉన్న స్థితే ధ్యాన స్థితి. ఏమీ లేదు ధ్యానం అంటే. నీకు తెలుసా? నువ్వు ఆపుకోగలవు అసలు నిద్రని? చచ్చిన ఆపుకోలేవు. నిద్రని ఆపుకోలేవు. ఎందుకు వస్తున్నది? అది ప్రకృతి వరం అమ్మా. నిద్ర పోకపోతే ఎంత నరకం. నిద్ర రాని రోజు వాళ్ళకు తెలుస్తుంది, ఛార్జ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత నిద్ర లేకపోతే వీక్నెస్, నిద్ర ఉంటే స్ట్రాంగ్. లేవగానే హాయిగా మన పనులన్నీ మనం చేసుకుంటాం. ఎందుకు చేస్తున్నాం? కాబట్టి దేవుడు నీలోనే ఉన్నాడు, నీవు నీలోనే ఉన్నావు. నీ మనసు ఎవరిది? మనసు 4 రకాలు: మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఒకదానికొకటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఈ పిచ్చి తొత్తు శరీరం, ఈ ఈ కళేబరం, ఈ బోన్స్ తోటి కూడి ఉన్నటువంటి దీన్ని ఆడిస్తూ ఉన్నాయి. ఏమి ఆడిస్తున్నది? మనసు. కానీ ఈ శరీరాన్ని, మనసును కంట్రోల్ చేస్తున్నది ఎవరు? ప్రాణం, ఆత్మ. ఈ కంట్రోలర్ ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు. వాడున్నంత కాలమే శరీరం కదులుతుంది, ఈ శరీరం ఆలోచిస్తుంది, బుర్ర ఆలోచిస్తుంది. చచ్చిన శవం బుర్ర ఆలోచిస్తుందండి? ఒకవేళ చచ్చిన శవం బుర్ర ఆలోచిస్తే అయ్యో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది, అది ఇదని మళ్ళీ లేచి వస్తుంది. అయ్యయ్యో, ఆలోచించలేదు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడండి? దేవుణ్ణి చూసారా లేదా? ప్రత్యక్షం కావాలంటే బయట ఉంటే కదా నీకు ప్రత్యక్షం అవటానికి. బయట ఉన్నాడు. ఫస్ట్ నీలో దేవుణ్ణి నువ్వు ప్రత్యక్షం చేసుకోలేక బయట దేవుడి కోసం ఎందుకు పాకులాడుతున్నావు? తల్లి, అదే అజ్ఞానము. అజ్ఞానముతో నిలిచిన ఆత్మలను గాంచి తల్లడిల్లిపోయెను, పరితాపము నుండెను. శ్వాస మీద ధ్యాస అనే మార్గమును తెలిపి అపోదిపో భవాని బోధించుచుండెనురా. పరమ పావనం, పరమ సుఖకరం, పరమ ఆనందకరం పత్రిజీ తత్వం. అది నేర్పారండి మా గురువు గారు.
ఏ గురువైనా ఒకటేనండి. గురువు అన్న అంటే ఆ గురుస్థానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మూర్ఖులకు మా గురువు అంటారు. ఇప్పుడు మా గురువు గారంటే ఆప్యాయతతో అనొచ్చు. మా గురువు ఒక్కడే గురువు, మిగిలిన వాళ్ళు కాదంటే అది మూర్ఖత్వం. వాడికంటే అజ్ఞానం ఇంకొకడు లేడు. ఎందుకంటే మనకు మంచి నేర్పేవాడే గురువు. అజ్ఞానముతో నిలిచిన ఆత్మలను కాంచి, అమ్మా మీరందరూ ధ్యానం చేసుకోండి అమ్మా, ధ్యానం చేసుకోకపోతే కుక్క చావు చేస్తాడు అన్నారండి. ఆ కుక్క చావు అనే వర్డే నన్ను ధ్యానంలోకి దింపిందండి. ఒక్క వర్డే నన్ను ఇన్స్పైర్ చేసి పడేసింది. ధ్యానం చేసుకోకపోతే కుక్క చావు చేస్తారని ఆయన ఏదో మాటల్లో చెప్పేశారండి. ఇట్లా మనం చెప్తున్నట్లు ఆయన మాటల్లో చెప్పేశారు. ఏంటి కుక్క చావు అన్నారు? నేను ఒక పెద్ద ఆఫీసర్ భార్యని, నేను పోనీలే అని జానపతి పోనీలే అంట. అంటే నా అజ్ఞానం అనమాట, వాళ్ళ మీద ఏదో దయతలిచి వచ్చినట్టు. పోనీలే వీళ్ళు రమ్మంటున్నారు కదా, ఆ మేడం పిలుస్తున్నారు అందుకనే వచ్చాను అని అనుకున్నా. అది అజ్ఞానం కదండి. నా కోసం నేను పాటు పడకుండా ఏదులే ఓకుడు కోసం అనుకుంటాం అజ్ఞానం. అజ్ఞానముతో నిలిచిన ఆత్మలను కాంచి తల్లడిల్లిపోయేను పరితాపం నందర. ఆ మహానుభావుడు ఆ సీక్రెట్ తెలుసుకున్నాడు కాబట్టి, మా గురువు గారు తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఏం చెప్పారు? మీరందరూ ధ్యానం చేసుకోండి, ఏమొద్దు. నేను గురువుని కాదు, నేను దేవుణ్ణి కాదు, నేను మీలాంటి మనిషిని. కానీ నేను ఒక సీక్రెట్ తెలుసుకున్నాను. ఓయ్, హిమాలయాలకు వెళ్ళి కొన్ని ఏళ్లు తిరిగి ఒక సీక్రెట్ తెలుసుకున్నా. ఆ సీక్రెట్ ఏదో నేను చచ్చిపోతే నాతోటి వెళ్ళిపోతుంది, మళ్ళీ జన్మ రావాలి. ఎన్నాళ్ళు మోస్తానది? ఆ జ్ఞానాన్ని కూడా మొయ్యాలి కదా. అందుకని పంచి పెట్టడమే. ఇట్లా పంచి పెట్టామనుకోండి, అది ఖర్చు అయిపోయింది అనుకోండి, హ్యాపీ. కానీ జ్ఞానం ఎక్కడికి పోదు. మనం చచ్చిన మనతోటి సూక్ష్మ శరీరంలో ఆ వచ్చేస్తుంది మనతోటి. అందుకని పంచి పెట్టండో, ఈ భారాన్ని పెంచుకోవాకండి. పంచి పెడితే పెంచుకోబడుతుంది, దాచి పెడితే దోచుకోబడుతుంది. అందుకనే పంచి పెడితే పెరుగుతుంది మంది. నలుగురు వింటారు, వాళ్ళు జ్ఞానులు అవుతారు. నలుగురు వింటారు, జ్ఞానులు అవుతారు. మనం గొప్ప కాదు అక్కడ. నీకు ప్రకృతి ఇచ్చిన అవకాశం. నీ నోరు మాట్లాడుతుందని తెలుసావా? ప్రకృతి ఇచ్చిన అవకాశం. అందుకనే ఈ పెంచుకోబడదు ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టండి. అజ్ఞానంతో నిలిచిన ఆత్మలను మాలాంటి వాళ్ళని చూసి తల్లడిల్లిపోయాను పరితాపం నందిన. ఆయన బాధపడిపోయారు. మీకు ధ్యానం చెప్తారండి, మీకు ధ్యానం చెప్తారండి, మీరు కూర్చోండి, మీరు మంచి మార్గంలో పయనిస్తారు అని చెప్పి అందరినీ టిఫిన్లు పెట్టించి, అవి పెట్టించి, ఇవి పెట్టించి కూర్చోబెట్టి సైలెంట్ గా కూర్చోండి, మీతోటి మీరు కూర్చోండి, జగత్తోటి సమానం. గాఢ నిద్రలో మీకు తెలియకుండా నిద్రపోతారు. కానీ ధ్యానంలో ఇట్లా కూర్చొని మీ ఎరుకతోటి మీరు కూర్చుంటారు. మీ ఎరుకతోటి మీరు పిచ్చి పిచ్చిగా పోతూ బయటికి పోతూ పయనిస్తున్న మీ మనసుని అంతరాత్మలో, అంతరంగమున ఆత్మ రాముడు రామ 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 అనంత విధముల వింతలు సలుపుతూ. వింతలు చేస్తున్నాడా లేదా? లోపల ఉంటేనేమో హాయిగా ఆనందంగా ఉంటుంది. అందుకని మీరు ఏమి కొంచెం సేపు బయటకు అనంతంలోకి పోవాకండి, బయటికి పోవాకండి, అనంతంలోకి పోండి. అనంతంలోకి తర్వాత టైం పోండి. కానీ మీరు ధ్యానంలో కూర్చున్నంతసేపు అనంతంలోంచి అంతంలోకి వచ్చేసి మీలో ఉన్నటువంటి రామ అంటే రమింపజేసేది. అంతరంగమున ఆత్మారాముడు అంటే ఎవరండి? ఆ శ్రీరామచంద్రుడు. ఒకే మహానుభావుడు. ఆయన ఆత్మారామతత్వాన్ని తెలుసుకొని ధర్మం కోసం పాటుపడిన మహానుభావుడు. శతకోటి వందనాలు. మనలో ఉన్న ఆత్మారాముడు. రాముడు అంటే రమింపచేసేవాడు. ఆ రాముడు మనలో ఉంటేనే మన శరీరం కదులుతుంది, మన శరీరం పులకరిస్తుంది, మన నోరు మాట్లాడుతుంది, మన కళ్ళు చూస్తాయి, మన బుర్ర ఆలోచిస్తుంది. లేకపోతే ఆ వివేకము, ఆ కదలిక లేకపోతే శరీరం దేనికి పని? శవం. శ్వాస లోనికి వెళ్తే శివం అంటారు, శ్వాస బయటికి వెళ్తే శవం అంటారు. శవానికి తేడా ఉంది. మీరు శవం అయిపోయే లోపల మీలో ఉన్న శివాన్ని పూజించుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే టైం అయిపోయిందేమో. చెప్పండి మేడం, మీరు ఒక 10 నిమిషాలు ఇచ్చినా నో ప్రాబ్లం. ధ్యానం చేస్తే మీకు టైం అయిపోయిందా? 7:30 వరకు మేడం మన క్లాసు. మీరు చెప్తానంటే ఓకే మేడం. ఓకే, ఆరాంగా చెప్పేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. మీరు చెప్పండి ముందర ఒక్క 2 నిమిషాలు. పట్న శివం. గాలి లోనికి వెళ్తే పుట్టామంటారు, గాలి బయటికి వెళ్తే చచ్చామంటారు. ఇదేంటండి ఒక్క నిమిషంలో మాట అయిపోయా.
గాలి లోనికి వెళ్తే పుట్టాం అంతే కదా. పిల్లాడు వా అంటే ఏడుస్తాడు. ఏడవంగానే ఎందుకు ఏడుస్తున్నాడు? ఇన్నాళ్ళునేమో అమ్మ బొజ్జలో ఉండి శ్వాస పీల్చుకుంటున్నాడు. అమ్మ బొజ్జలో నుంచి వచ్చినటువంటి ఆ ట్యూబ్ ద్వారా శ్వాస పీల్చుకుంటున్నాడు. ఆడు బొజ్జలోంచి బయటకు వచ్చాడంటే కెవ్వున ఏడుస్తాడు. ఎందుకు? తొలి శ్వాస తనకు తానుగా అండం పిండం బ్రహ్మాండంగా పెరుగుతూ 9 నెలలు అమ్మ బొజ్జలో పెరిగి ఒక్కసారి ఇక వాడి ఊపిరాటల లోపల ఉండటానికి వాడి శ్వాస పీల్చుకోవాలని వాడి లంగ్స్ తాతలాడుతున్నాయి. వాడి లంగ్స్ రెడీ అయిపోయాయి 9వ నెల కల్లా బుజ్జోడికి. ఇక్కడ ఏముంటాను నేను అని చెప్పి ఒక్క తోపు దూసుకొని అమ్మ నుంచి ఒక్క తోపు ఆ ఆటుపోట్లన్నీ అమ్మకి. తల్లికి ఒక్కసారి శతవందనాలు స్త్రీకి. స్త్రీ లేనిది ఏమీ లేదు. స్త్రీకి శతవందనాలు. ఎంత సముద్రపు ఘోష లాంటి కడుపులో బాధను అనుభవిస్తూ ఒక్క తోపు తోసుకొని వాడు బయటకు వస్తే రక్తపు ముద్దగా ఉన్న ఆ బిడ్డను కూడా ముద్దు పెట్టుకుంటుందమ్మా తల్లి. తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం. ఆ తల్లికి స్త్రీ జాతికి మొత్తానికి సహస్ర కోటి వందనాలండి. అందులో తప్పే లేదు. ఆ విధంగా బయటకు వచ్చి తొలి శ్వాస పీలుస్తాడండి. అక్కడే తమాషా అంతా ఉన్నది. తొలి శ్వాస పీల్చేది వాడే. వాడే తొలి శ్వాస పీలుస్తాడు. మన బతుకు స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. మన బ్రతుకు మొత్తము కౌంటింగ్ దేంట్లో ఉందండి? శ్వాసలోనే ఉంది. మనకు ఇంకా మొదలండి. ఇక వివేకం స్టార్ట్ అయింది నాలో. ఏంటి ఈ బిడ్డలు పుట్టడం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు నేనెక్కడి నుంచి వచ్చాను? నన్నెవరు పుట్టించారు? మా అమ్మ నాన్న? నో. ఏమిటి ఇది అంటాం మొదలై. ఇంకా ఈ బాహ్య జీవితం పూర్తిగా కాలేదండి. ఈ విధంగా వస్తూ వస్తూ అన్ని ఇట్లాంటివన్నీ క్లాసెస్ లో వింటూ 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 ఉన్నాను. ధ్యానం చేస్తూ 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 వస్తున్నాను. రోగాలు పోలా, కొన్ని రోగాలు పోయాయి విచిత్రంగా. ఏంటంటే 2-3 రోగాలు చెప్తానండి. ఎందుకు పోయాయి చెప్తాను, ఎందుకు ఇప్పుడు పోలేదు చెప్తాను. 2. అవునా కాదా? మనకు ఇప్పుడు ఎంత ధ్యానం చేసినా రోగాలు ఉన్నాయా? ఏదో బాధ ఉన్నదా? రోగాలు లేకపోయినా బాధ అయినా ఉన్నదా? మానసిక బాధ, శారీరక బాధ, ఏదో ఒక వ్యధ. ఈ మనిషి చచ్చే వరకు వ్యధ అనే మాయలో కమ్ముకొని పోతున్నాడని ఇట్లా 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 కమ్ముకొని వాడ ఈ ఈ వ్యధ పోట్ల. ఎంత ధ్యానం చేసినా ఏం చేసినా వ్యధ పోట్ల. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ స్టార్ట్ అయిందండి. పర్సనల్ లైఫ్, ఆ తర్వాత ధ్యానంలో ఎంట్రన్స్, ఆ తర్వాత సరే బాబు వీళ్ళంతా పుట్టడం, ఈ లగ్జరీస్ లైఫ్. ఓ ఎక్కడికి పెడితే అక్కడికి ఫ్లైట్లలో వెళ్ళటం, తిరగటం, ఆయుసం ఉన్న రోగం రోగంది మందులు కొట్టుకుంటాం, పోవటం. అంతే కదా మనం చేసేది. మనకు చేతైనంత వరకు అలా కానీ లోపల మదన స్టార్ట్ అయింది. సముద్ర ఘోష స్టార్ట్ అయింది. ఏమిటి నాకు ఈ రోగం? ఏంటి ఈ రోగాన్ని? ఎవరిస్తున్నాను? నా కర్మలు అంటున్నారేంటి? నిజమే, ప్రతి క్లాస్ లో నా కర్మ అంటున్నారు. కర్మను గురించి చదువుతూనే ఉన్నా నేను కూడా. పూర్వజన్మ కర్మలు, ఈ జన్మలో చేసుకున్న కర్మలు, వచ్చే జన్మకు పోయే విధానం అన్నీ తెలుసు. టుడేస్ మై పొజిషన్ ఈస్ అన్నీ తెలుసు. ఎందుకంటే 30 years నుండి సముద్రం మదనం లాగా ఈ ధ్యానం చేస్తూనే ఉన్నాను, ఈ పుస్తకాలు చదువుతూనే ఉన్నాను, ఈ సాధన చేస్తూనే ఉన్నాను. కానీ మదన మదన మదించటం మదించటం మదించటం, అంతరంగంలో మదించటం. బయటకు మాట్లాడను. బయటికి ఎందుకు? నాకు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతా. నన్ను ద్వేషించారనుకోండి, ఓహో ఏది పూర్వజన్మ కర్మ ఈడ్చి కొట్టుంటుంది, వాడు నన్ను తిట్టుంటున్నాడు. నేను ఇప్పుడు చేసుకోను. నేను ఒకటి నేర్చుకున్నానండి. ఏంటో తెలుసా? చచ్చి కంఠంలో ప్రాణం ఉండంగా ఒకళ్ళని ఇబ్బంది పెట్టను, ఒకళ్ళని బాధ పెట్టను మనోవాచాయ కర్మల్లో. ఎందుకంటే నాకు తెలుసు సీక్రెట్. నేను పెట్టాను అంటే ఎవరు రాయి పైకేసావు అనుకోండి, ఎవరి మీద పడుతుందండి? నేను విత్తు నాటాను అనుకోండి, చింత చెట్టు నాటాను అనుకోండి, చింత చెట్టే వస్తుంది. మామిడి చెట్టు నాటాను అనుకోండి, మామిడి చెట్టే వస్తుంది. లేటుగా కాసినా కూడా మనం తినేది అమృత ఫలం, మృతము లేని ఫలం. మృతము లేదు అంటే ఆ తీయదని ఆస్వాదిస్తాం అన్నమాట. అమృత ఫలం. మోనా క్లోజ్ అయిందే. ఒక్క మోనా, మోనా మేడం వినిపిస్తుంది మేడం, బ్యాటరీ వినిపిస్తుంది. వచ్చేసింది. ఓకే, సరేనండి. ఆ, ఆ, పూర్ మనం చేసుకున్న కర్మల ఫలం
ఒక్క నిమిషం చెప్పచ్చా అండి? ఆఫ్ చేస్తారా? ఒక్క నిమిషం. ఓకే మ్యామ్. మోనా ఏంటి? బ్యాటరీ పెట్టమ్మాయని ఫుల్ అయిపోయింది. ఎక్కడ ఫుల్? రాత్రి పెట్టే పడుకున్నా నేను. ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నా. ఈ విధంగా సారీ. ఓకే మేడం, సారీ. ఓకే మ్యామ్. ఈ విధంగా ఆ పూర్వజన్మల కర్మలతోటి ఈ రోగాలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వింటున్నా గాని అవి ఆకలింపు చేసుకోలేకపోతున్నానేమో అని అనిపించింది. ఎందుకు, ఏమిటి అనే ఒక పరిప్రశ్నలు ఉదయించాయండి. మన మన గురువులు ఎవరైనా ఏం చెప్తారంటే, నిన్ను చర్చించుకో, నిన్ను నువ్వు ఆలోచించుకో. నీవు చేస్తున్నటువంటి నీ జీవితం ఎలా సాగుతున్నదంటే నీవు రాసుకున్న విధంగానే సాగుతున్నది. నీవు ఎలా రాసుకున్నావో అలానే సాగుతుంది. నేను రాసుకుంటావు ఏంటి బాబా, నాకేం తెలిసి ఇదంతా రహస్యం అంటే, ఎస్, నువ్వు తెలుసుకుంటాం కోసమే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, తెలుసుకో అని చెప్పడం మొదలుపెట్టినమాట. ఈ విధంగా ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఈ రోగాలు ఎందుకు పోతున్నాయో తెలియదు, కొత్త రోగం ఎందుకు వస్తుందో తెలియదు. అదేమంటే ఎవరు మాస్టర్ చెప్పినా నా అవబోధ, నాకు ఒక మంచి అలవాటు ఉన్నదండి. ఇలా కూర్చోగానే మాటలు వింటే రేపు క్లాస్ ఏం చెప్పాలి, నువ్వు ఎందుకురా తల్లి ఆలోచిస్తావు, నీకెందుకు మొదలుపెట్టు, నీ క్లాస్ నీకే వచ్చేస్తుంది అని నా అవబోధ చెప్తుంది. లేదా ఇదిగో ఈ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపో, గుర్తుంటే చెప్పు, అవే ఫ్లోయింగ్ వస్తుంది. ఎందుకంటే నీ నోట్లో ఉన్న, నీ నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తుంది. ధ్యానం చేసిన వాళ్ళకి అదృష్టం ఉన్నదండి. అవబోధ చెప్తూ ఉంటుంది. నీకెందుకు భయం, నిర్భయంగా నీవు నడవటమే నీ ధర్మం అన్నట్లు. ఈ సూక్ష్మ శరీరానాల ఈ అవబోధ అనేది నాకు అలవాటు. హాయిగా కూర్చుంటాను. ఓకే ఫ్రెండ్, నువ్వు చెప్పావుగా, హ్యాపీ, వెరీ హ్యాపీ, ఓ భయం లేదు, ఏది వస్తే అని చెప్పేస్తా అని ఆనందంగా కూర్చుంటా క్లాసులో. అయిపోతుంది. అది గిఫ్ట్ కదండి. అది ఎంత గిఫ్ట్, అది గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్ అంటే ఎవరు? నువ్వే ధ్యానం చేయటం వల్ల సంపాదించుకున్నావు. హూ ఈస్ గాడ్? డూ గుడ్ ఫర్ అదర్స్. అప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకేం తెలిసింది, కర్మ సిద్ధాంతాన్ని చక్కదిద్దుకోండి అని మా గురువు గారు చెప్పారు. నీ కర్మ నీ చేతుల్లో ఉన్నది. నీవు చేసే ప్రతి పని నీ మనసు దొంగ నంబర్ 1. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం మన అంత మంచివాళ్ళు ఇంకొకళ్ళు లేరు అనుకుంటాం. నేను మంచిదాన్నే. ఇదేంటి నేనే వేస్తున్న క్వశ్చన్, నాకు నేనే చెప్తున్నది. కర్మ సిద్ధాంతం అంటున్నారేంటి? నేను పుట్టిన తర్వాత నేను నిజంగానేనండి ఎవ్వరికి అపకారం చేయలే. నాకు తెలియదు. ఎందుకంటే చక్కగా తులుతూ ఆడుకున్నాను. ఎంఏ పాస్ అయ్యాను, బిఏ పాస్ అయ్యాను, ఎంఏ పాస్ అయ్యాను, పిహెచ్డి చేశాను, పోస్ట్ పిహెచ్డి చేశాను. తుళ్ళుకుంటూ 100 మంది స్టూడెంట్స్ కి టీచింగ్ చేశాను. ఒక ప్రిన్సిపల్ గా నేను ఆ కాలేజీలో ఉన్నాను. ఆ తర్వాత యూనివర్సిటీకి వచ్చాను, ఎంతమంది ప్రొఫెసర్లను కలిశాను, ఎంత లైబ్రరీ తిరిగాను. అంతా నా మనసే చేస్తుంది కదా. నేను అక్కడ కూడా ఎవరికి సీక్రెట్ గా ఏ అన్యాయం చేయలేదే. మరి నాకు ఈ భయంకరమైన రోగం ఏంటి అని ప్రశ్న వేసుకున్నా. ఆ తర్వాత నాకు నేనే ఆన్సర్ చెప్పుకున్నా. ధ్యానానికి వచ్చిన కొత్తల్లో మాస్టర్స్ అడిగా, సార్ నాకు ఈ ఆయాసం కనుక పోతే, సాయిబాబాతో ఛాలెంజ్ చేశాను సారా, అట్లా ఇప్పుడు బతుకున్న మాస్టర్లతో ఛాలెంజ్ చేస్తున్నా. ఎంత టింగర్ దాన్ని చూడండి. నేనెవరినండి వాళ్ళని ఛాలెంజ్ చేయడానికి? నాతోటి నేను ఛాలెంజ్ చేసుకున్న రోజే మనం బాగుపడతామండి. ఎవరితో ఛాలెంజ్ చేసినా అన్నిటికీ మా ఆయన ఇట్లా అన్నాడు, మా అబ్బాయి ఇట్లా అన్నాడు, ఇదే మన బతుకంతా. అట్లా కాదు, నాతోటి ఛాలెంజ్ నేను చేసుకున్న రోజు నేను బాగుపడతాను. ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. నాతోటి నేను ఛాలెంజ్ చేసుకోవాలి. అలా అనుకుంటూ మొట్టమొదటి మాస్టర్స్ అడిగా, సార్ నాకు ఆయాసం తగ్గితే మాత్రం నేను ధ్యాన ప్రచారం చేసేస్తానండి, నా జీవితం అంకితం చేసుకుంటానండి. ఆయాసం తగ్గకపోతే నేనేం ధ్యానం చెప్తానండి ఎవరికైనా అంటే చెప్పగలనండి నేను అసలు క్లాసెస్ చెప్పగలనా? కాబట్టి ఈ ఆయాసం తగ్గే మార్గం మీరు చెప్పండి సార్. అమ్మా
ఆయాసం తగ్గే మార్గం నీ చేతుల్లో. యు ఆర్ ఏ డాక్టర్ అమ్మా. ఎందుకంటే ఈ డాక్టర్ కాదు, బయట డాక్టర్ కాదు, నీ శరీరమే ఒక మెకానిజం. నీలోనే డాక్టర్ ఉన్నాడు. అయితే నీ శరీరంలో నీ మనసు కుదుట పెట్టుకోలేవు ఎవ్వరమైనా. ఎందుకంటే నీకు నీవే ధ్యానం చేసుకుంటూ వెళ్ళు, నీకు జబ్బులు పోతాయన్నారు. ఓరి పిచ్చోళ్ళలారా, నేను పెద్ద పెద్ద అమెరికన్ డాక్టర్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, అపోలో హాస్పిటల్, మా ఆయన ఏమనుకుంటున్నారు, ఎయిర్పోర్ట్ లో జిఎం, డిజిఎం, జిఎం, ఇది అహంకారం కదా. నాకు డబ్బులు ఉన్నాయా, వా నేను ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తా. ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు, ధ్యానం చేస్తే జబ్బులు తగ్గుతాయని? ఆ ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని అనుకుండే టింగల్ మనసు నాది. చూడండి, నాకే కుక్కంతా నాకే. ఆ ముందరేమో ఇంకొకళ్ళ వల్ల నాకు జరుగుతున్నదని తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా వల్లే నాకు జరుగుతున్నది, నా మనసే నాకు అన్ని పోట్లు పొడుస్తున్నది, సంతోషాన్ని కలిగిస్తున్నది. రెండింటికి కారణం అదే, ఆ టింగర్ బుచ్చే. అందుకే దాన్ని టింగర్ బుచ్చి అన్నాం. మళ్ళీ ధ్యానంలో జ్ఞానం గ్రహించడానికి కూడా మా టింగర్ బుచ్చే నాకు హ్యాపీ. మనసే కదండి గ్రహించేది ధ్యానంలో. మనసుకు ఇంకోటి బుద్ధి. రేపు చెప్తారండి, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ నాటిని తెలుసుకుంటే మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి లేదు, ఇంకొకళ్ళని తిట్టడమే నా చిత్తశుద్ధి. ఈ విధంగా అనుకుని అప్పుడు మాస్టర్ని ఎక్కిరించినాం దాన్ని. అమ్మా లక్ష్మి, నీకెందుకు, నువ్వు కూర్చోరా తల్లి, నువ్వు కూర్చో. ఒక 60 days నోరు తెరవాక, కామెంట్ చేయవాక. వాళ్ళు తలపండిన గురువులు, అందుకే వాళ్ళు చెప్పారనమాట, కూర్చో, నీ ఆయుసం తగ్గుతుందేమో చూడు, కానీ మాత్రలు మానవాక. నేను ఆయుష ధ్యానం చేస్తున్నా కదా అని మాత్రలు మానేవో చచ్చూరుకుంటావు. అంతే కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటారు, వెళ్ళని మనం చేస్తాం. ఇప్పుడు ఏ మాట వినాలి? ఒక జానిగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఒక జానిగా వెళ్ళకుండా ఉంటే టపక్. రేపొద్దున క్లాస్ చెప్పడానికి ఉండను కదా. రేపు ఉండాలంటే ఇవాళ ఏదో చేయాలి కదా. ఏం చెయ్యాలి, ఇది నాకు సంశయం. ఈ సంశయంలో ఏమైంది, సరే ఒక 30 రోజులు చేయమ్మా, కొంచెం నీ శరీరం తట్టుకునేట్లు కొంచెం కొంచెం నువ్వు టాబ్లెట్లు తగ్గించుకుంటూ ఒక్కొక్కటి ఒక్కటి ఇట్లా వేసుకుంటాను. నేను టాబ్లెట్లు మామూలుగా వేసుకుని ఈ చేతిలో 10 టాబ్లెట్లు వేసుకుంటానా. ఆ ఇంకా సీరియస్ అయితే పొడుపులే పొడుపు. మా ఆయన కూడా పొడుస్తారు, పొద్దు ఊపులు పొడవటే. మా అన్నయ్య కూడా పొడిచేవాడు. ఇంక ఇంజక్షన్ చిన్నగా చేయటం నేర్చుకున్నారు. ఏం చేస్తారు, పొద్దు ఊపులు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంత దరిద్రం నా లైఫ్. అలాంటి లైఫ్ లో వాళ్ళు చెప్పిన మాట విన్నానండి. వినటం అంటే మన కర్మ తీరే టైం వచ్చింది. ఒకళ్ళ మాట విన్నాము అంటే మన కర్మ తీరే టైం వచ్చినట్లు అర్థం. విన్నాను, విని ధ్యానం, పట్టుదలతో ధ్యానం చేయటం అనమాట. కొత్తల్లో సంగతి, మళ్ళీ కొత్తల్లోకి వెళ్ళా. అలా పట్టుదలతో ధ్యానం చేయంగా చేయంగా ఒక 2 months కొంచెం 2 టాబ్లెట్లు తీసేయటం, ఒక టాబ్లెట్ తీసేయటం, అట్లా మొదలుపెట్టి ప్రామిస్ మేడం, ఒక 5-6 నెలల లోపల అసలు ఆయాసం అనేది టిల్ టుడే, ఈ రోజు వరకు నాకు ఆయాసం రాదు. కానీ భద్రత కోసం నా బ్యాగ్ లో ఒక్క ఇది ఉంటుంది, ఆయాసం స్ప్రేది. అది ఎందుకు తీసుకుంటే ఎప్పుడన్నా కొట్టుకుంటా. ఎక్కడికన్నా ఒకవేళ రెచ్చిపోయింది అనుకో, క్లాస్ చెప్పలేను అని అన్నప్పుడు ఎప్పుడన్నా అంటే ఆయాసం సమాప్తం. అప్పుడు ఆయాసం పోయేటప్పటికి నాకు చచ్చే నమ్మకం వదిలిందండి. నా జీవితంలో భయంకరమైంది ఆయాసమే. అదేంటి, నేను క్లాసెస్ చెప్పగలుగుతున్నా. ఇక విజృంభించాం. ఇంకా మా ఆయనకు నేను పోటీ, నాకు మా ఆయనకు పోటీ. ఈజ్ గుడ్ ఫ్రెండ్ టు మీ. ఎందుకంటే నాకు ఏ అనుభవం వచ్చినా ఆయన చెవులో ఊదని నేను నిద్రపోను. తెల్లవారేటప్పటికి పొద్దు ఎప్పుడు కూర్చున్నా అనుభవాలు వస్తాయి, కుప్పలు కుప్పలు, తట్టాలు తట్టాలు. నా కళ్ళు మూసుకొని ఉంటాయి, చీకట్లో కూర్చుంటాను, ఆటో రేటింగ్ రాస్తూనే ఉంటుందండి. ఎన్ని పేజీలు చూపెట్టామంటే ఇంత కట్టనుంది. మొన్న పత్రికారికి పాపం బిఫోర్ డెత్ మా ఇంటికి వచ్చారు గురువు గారు. 5-6 సార్లు మా ఇంట్లో ఉన్నారు. ఇంటి పూజిస్తే ఇట్లా కొట్టి, ఏ పుస్తకం ఎప్పుడు రాస్తావు నువ్వు అసలు, రాయి, రాస్తేనే ప్రపంచానికి తెలుస్తుంది అని ఇట్లా కొట్టిపోయారు. పాపం ఆయన పరంపదించారు, బాడీ వెకేట్ చేశారు. గురువు గారికి శతకోటి వందనాలు. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఒక్క బ్లెస్సింగే. మీరు కుక్క చావు చేస్తారు, కుక్క చస్తే గోడ అవతల పడేస్తారు, అంతే కదండి. ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు కొంచెం దూరంలో పడేస్తాం. మీరు చస్తే ఇంకొంచెం దూరంలోకి తీసుకెళ్లి, కొంచెం నాగరిక ఆలోచన ఉంది కదా, అందరికి వాసన రాకూడదని ఇంకా కొంచెం దూరంలోకి తీసుకెళ్లి శ్మశానాల్లో పూడ్చి పెడతారు, తగలేస్తారు. మీకు కుక్కకు తేడా ఉందా? ఆ కుక్క చచ్చింది, దాని కర్మలు అది అనుభవిస్తుంది, మళ్ళీ భూమి మీదకి వస్తుంది. మీరు చచ్చారు, మీ కర్మలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి వస్తారు. మళ్ళీ తిరిగి భూమి మీద రావాల్సిందే. పుణ్యాలు చేసినా చచ్చి భూమి మీదకి రావాల్సిందే, పాపాలు చేసినా చచ్చి భూమి మీదకి రావాల్సిందే. నీ పుణ్యం ఎక్కువ ఉంటేనో కొంచెంసేపు తైతక్కలాడతావు, అబ్బని తీయని దెబ్బ అన్నట్లు. అయితే ఆ స్వర్గంలో కొంచెం తైతక్కలాడతావేమో,
ఆ తర్వాత కిందకి దిగొస్తావు, మళ్ళీ అమ్మ బొజ్జలో పడుకోవాల్సిందే. ఆ పెంటలు ఊచలు ఉమ్మ నీళ్ళు దొరలాల్సిందే నువ్వు. పుట్టుకంత ఈజీ కాదు. పుట్టుక ఎంత కష్టమైందో, పుట్టుక ఎంత దుర్భరమైందో అంత ఆనందకరమైంది పుట్టుక. అంతే కదా, పుట్టకపోతే ఇవన్నీ ఏముంటాయి? పుట్టకపోతే ఉంటాయా? మరి ఆ బురదలో దొల్లి 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 వస్తేనే కదా, ఆ బురదలోంచే కదా పద్మం వికసించేది. ఒక్క తూండు బయటకు వస్తుంది, ఆ తూండే జ్ఞానం అండి. ఒక్క తూండు బయటకు వచ్చి పద్మం వికసిస్తుంది. ఒక్కొక్క రేఖ ఒక్కొక్క జన్మ అనుభవం, కర్మ అనుభవాలు. ఓకే, అదంతా తీసేయండి. ఈ విధంగా కర్మ సిద్ధాంతం అనేది కొంచెం కొంచెం వంట పట్టించుకుంటూ మొదలుపెట్టింది. గురువు గారిని అడిగా, ఆయాసం పోయింది. ఇప్పుడు గురువు గారు ధ్యానం చేస్తే నాకు ఆయాసం పోయిందా? నేను చేస్తే పోయిందండి? నేను చేస్తేనే పోయింది. ఎందుకు పోయింది? దివ్యశక్తి. మనం అందరం సైలెంట్ గా నిద్రలో, గాఢ నిద్ర పోయినప్పుడు ఎటువంటి మన బాడీ ఎట్లా ఛార్జింగ్ అవుతుందో, కూర్చొని, ఇప్పుడు మనం మేల్కొతున్నావా, నిద్రపోతున్నావా? కూర్చొని ఉన్నాం, మెలుకుతోటే ఉన్నాం. మెలుకుతోటి ఈ మనసును ఆలోచింపకుండా చేస్తున్నాం అండి. అంతే ధ్యానం, సింపుల్. అందుకని ఒక మ్యూజిక్ పెట్టేసుకుంటే దాని మీద కొంచెం సేపు పోతుంది. ఎటోటో రింగ్ రింగా రింగ్ రింగా 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 రే అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడో కూర్చున్నప్పటి నుంచి మా ఆయన ఏం చేస్తున్నారు, లేకపోతే పిల్లాడు బడికి వెళ్ళాడో లేదో కూర్చొని ఉంటా, తుంగుటి అలుగుతూనే ఉంటా. కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతసేపటికి ఆలోచించి ఆలోచించి ఆ మనసుకు ఇసుకుబుట్టి ఆలోచనలు మానేస్తుంది. మానేసింది అనుకోండి, అదే కదా ధ్యానం అంటే. అంటే నీ మనసు వెళ్ళి నీ ఆత్మలో నీ ప్రాణశక్తితో కూడుకొని ఉన్నది, ఛార్జింగ్ అవుతున్నది. ఇప్పుడు డబల్ ఛార్జింగ్ అవుతుంటే ఏమవుతున్నదండి నీ మనసు? కొంచెం సేపు శాంతిస్తుంది. శాంతిస్తే క్రియలు ఆగిపోతాయి. ఈ క్రియలు కాదు, కర్మలు ఆగిపోతాయి. క్రియ కర్మ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇట్ ఈస్ వెరీ డిఫరెన్స్. అసలు మనల్ని గురించి మనకి ఏం తెలియదండి, జీరో. మన శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు. కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏం తెలియదండి. ఊరికి అన్నం తింటాం. దయచేసి మీరు నన్ను తిట్టవాకండి. శతకోటి వందనాలు మీకు. అన్నం తింటాం, మన పిల్లల్ని చూసుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటాం. నీకు అంత ఇవ్వాలి, నాకు ఇంత ఇవ్వాలి, నీకు ఇంత ఇవ్వాలి, నీది ఇది నాది ఇది నాది ఇది నీది ఇది నీది ఇది నాది. ఇంతే ఇంతే. దీంతోటే చచ్చిపోతున్నాం. మరి కుక్క చచ్చినట్టు చచ్చాం. మనకి ఏమన్నా పెద్ద జ్ఞానం నేర్చుకున్నా భూమి మీదకి వచ్చి? ఈ శరీరం ఉండవండి, ఉండవంటే ఉంటుందా? ఉండదే, వెళ్ళిపోతుందే. నీకోసం ఆగుతుందా? ఆగదు ఏ నిమిషము నీకోసము. ఆగితే సాగదు ఈ లోకం, ముందుకు సాగదు ఈ లోకం. కాబట్టి ఇలా చేసుకుని ఆ తర్వాత ఆయాసం పోగొట్టుకున్నా, వన్ సైడ్ హెడేక్ పోగొట్టుకున్న, ధ్యానానికి వచ్చి ఏం లేదు, విశ్వశక్తి నాలోకి వస్తున్నది. థాట్ లెస్ స్టేజ్ లో కూర్చొని మనకు తెలియకుండానే చెయ్యంగా చెయ్యంగా అని కూర్చుంటాం. అప్పుడు ఈ మనసు పనిచేయటం అయిపోతుంది. మనసు పని చేయకుండా చిత్త వృత్తి నిరోధ. అంతే కదండి. మన ఇంతలో చెప్పాడండి బుజ్జి కృష్ణుడు, పెద్ద కృష్ణుడు, ఏ కృష్ణుడైనా కానీ ఒక్క చిన్న వాడు చెప్పాడు. ఓరి అర్జున, నువ్వు గొప్పోడు అనుకుంటున్నావు, పిచ్చి వెధవా, నిన్ను పంపుల దగ్గర తన్నారు గుర్తులేదా అంటే, అర్జునుడు యుద్ధం తర్వాత ఆడవాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యకెళ్ళాట. మధ్యకెళ్ళి ఎందుకు ఇట్లా దెబ్బలాడుకుంటున్నారు మీరు అన్నట. అంటే నీకేం తెలుసు మా నీటి బాధ. నిజంగా అండి, ఇది భారతంలో ఉన్న కథ, జోగ్గా చెప్తున్నా. నీకేం తెలుసు స్వామి, మాకు నీరు అందాలి అన్నారట. అంటే అట్లా కాదమ్మా, కుట్టుకోవద్దు అని ఏదో ధర్మబోధ చేయబోయాట. అంటే నేను అర్జునుండి కదా అని ఒక్క బిందె తీసుకొని ఒక్క కట్టి కొట్టిందిట. చావ చిత్త కొట్టింట. అర్జునుడు ఏం చేయాలి, తిరిగి ఆమె జుట్టు పట్టుకొని కొట్టాలి కదా, అసలు కొట్టలేకపోతున్నట్ట. అసలు శక్తి లేదట. ఏంటి ఇట్లా శక్తిహీనున్నయ్యాను? మనం ధ్యానం చేయకపోతే మన స్థితి శక్తిహీనత. ఏంటి అనుకున్నాట, ఓరి పిచ్చి వెదవా, నీలో ఉన్న వెదవా అనకూడదు, ఓరి పిచ్చి అర్జున, బాగుంది. ఎందుకంటే నీలో ఉన్న శక్తి ఏంటి? కృష్ణ పరమాత్మ శక్తి నిన్ను ఆవహించింది కాబట్టే నువ్వు చేయగలిగా టుక్కు 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 బాణాలేసావు. కానీ చంపేది ఎవరు, చచ్చేది ఎవరు? అంతా నేనే అని కృష్ణ భగవానుడు యదా యదా హి ధర్మస్య అని చెప్పనే చెప్పాడు కదండి. అది అర్జునుడి స్థితి అక్కడ. అది బిందెలతో తన్నులు తింటాం అంటే. అప్పుడు తెలుసుకున్నట, ఓరి అర్జున బావా, ఏంటి నేను ఇంత స్థితికి వెళ్ళిపోయాను అన్నట. అర్జున, నువ్వు నేను ఎన్ని జన్మలో కలిసి ఉన్నాము. నేను ధ్యానం చేస్తూనే ఉన్నా, జన్మలు మారుతున్నా ధ్యానం నాతోటే వస్తుంది. ధ్యానం అనేది ఆ
ధ్యానం అనేది ఒక ధర్మదేవత నాతోటే చెయ్యి పెట్టుకొని జన్మ జన్మలకు తోడుగా వస్తూ ఉంటుంది. అందుకని అర్జున నువ్వు యోగివిక, నువ్వు ధ్యానం చెయ్యి, అప్పుడు నువ్వేంటో నువ్వు తెలుసుకుంటావు, లేకపోతే నువ్వు తెలుసుకోలేవు అన్నట్ట. యోగి భవ అర్జున యోగి భవ, యోగి భవ అర్జున యోగి భవ, యోగి భవ అర్జున యోగి భవ అని నారాయణ శ్రీమన్నారాయణ అని యోగివి కా నాయన, ధ్యానం చెయ్యాలి నాయన. యోగీశ్వరుడు అంటే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకునేవాడే. ఒక ఇది తాబేలు ఉంటుంది చూసారా, దాని మీదకు దాని మూతి ఇట్లా బయటికి పెట్టేసేసి హాయిగా అన్ని తింటూ అంతా దాని జీవన యాత్ర జరుగుతూ ఉంటుంది. ఎవరైనా శత్రువులు రాగానే ఏం చేస్తుంది, టిక్కని దాని తలకాయ కాళ్ళు లోపలికి పెట్టేసుకుంటుంది. బొచ్చ మాత్రం పైన ఉంటుంది. బొచ్చ ఎంత తొక్కినా కూడా ఏమీ కాదు. అట్లానే అర్జున నువ్వు డొల్లగా ఉన్నావు. చిత్త వృత్తి నిరోధ, నీలో ఉన్నటువంటి నీ చిత్తాన్ని, రేపు నాలుగిటిని గురించి చెప్పమంటారా నన్ను? మనసు, మన మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, అది తెలుసుకుంటేనే మన కంట్రోల్లో వస్తామండి. అందుకనే నువ్వు ధ్యానం చేయి నాయన అని అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. అదేనండి గీతోపదేశం మొత్తం. మొత్తం మనల్ని గురించే గీతోపదేశంలో చెప్పింది. ఈ విధంగా రోగాలు పోగొట్టుకున్నాను, చాలా రోగాలు పోయాయి. ఓసారి నా గొంతు పోయిందండి. ఎందుకు సడన్ గా నిద్ర లేచేటప్పటికి అసలు టోన్ లేదు, సౌండ్ బాక్స్ ఏమైపోయిందో తెలియదు. ఇట్లా అంటే మొదలుపెట్టా, ఏమిటే ముయ్యదాని అయిపోయావు, ఇప్పటిదాకా వాగుడు పిట్టలాగా ఉండేదానివి ముయ్యదాని అయిపోయావు అని ఈయన. అమ్మా ఏమైందమ్మా అని పోయి డాక్టర్ దగ్గర పరిగెత్తాం. మరి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా, జానినే వెళ్ళాలా వద్దా? నా క్లాసెస్ చెప్పుకోవాలంటే నాకు లెక్చరర్ గా నా కంఠం మోగపోయింది, తెలుగు పాఠాలు చెప్పడంలో మోగపోయింది. కానీ ధ్యాన పాఠాలు చెప్పడానికి వచ్చిందిగా ఛాన్స్, అటు ఆ ఛాన్స్ కాస్త ఇటు టర్న్ అయిందిగా. నేను చెప్పలేనా ఏంటి, ఏమి చెప్పగలను, నాకు అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. కానీ అమ్మకపోయి భయం పుట్టింది. ఓ నాయనో యాండో నా పని అయిపోయిందండో, పేపర్ల మీద రాయటం మొదలుపెట్టా హాయిగా. పోయి గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అమ్మా నీకు స్వరపేటికలో ఏదో తేడా వచ్చేసింది, నీకు ఆపరేషన్ తప్పదు అన్నారు. అంటే మీరేమన్నా ఎక్కువ వాగుతారా అంటే, వాగుతారా అలా చెప్తారా క్లాసెస్ ఆర్ ఏ టీచర్ అది ఇదని క్వశ్చన్స్ ఇస్తారు. ఎస్ సార్ ఎప్పుడో మానేశానండి టీచర్గా లెక్చరర్గా, కానీ ఇప్పుడు ధ్యానం పాఠాలు చెప్తానండి, కొన్ని క్లాసెస్ చెప్తుంటాను నేను, అందుకనే మీకు ఆ రోగం వచ్చిందమ్మా. ఓ నీ చెవులు గొయ్యా, నేను ఎట్లా ఒట్లా ఈ కర్మబంధం నుంచి తప్పించుకుందాం చూస్తుంటే మళ్ళీ తోస్తావేంట్రా నువ్వు అనుకొని తప్పదు అన్నారు. ఇప్పుడు మా ఏడుస్తూ మా ఏడవాల్సిందే, కష్టం వస్తే ఏడమా, శరీర ధర్మం పాటిద్దామండి. కానీ వేసే శరీరం ఏడుస్తావు ఏడవే, నీ తెల్లవారులు ఏడుస్తూనే ఉంటా. ఎప్పుడు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, షుగర్ పెరిగినా, షుగర్ డౌన్ అయినా 50 అయిపోతుంటుంది, ఒక్కోసారి 40 కూడా అయిపోయి వచ్చింది. దుంపవి అని ఉప్పు వేసిస్తారు, నాకు పంచదార వేసిస్తారు, రెండు కలిపి నోట్లో పోస్తారు. మీ ఇష్టం పోసుకోండి, మళ్ళీ ఇది లేవాలి కదా, వేస్తే కదా క్లాస్ చెప్పేది. ఇట్లా అన్నమాట నా జీవన చర్య అట్లానే ఉంటుందండి. అయిపోయింది అని ఆ పట్న ఏమైంది, గొంతు పోయేటప్పటికి విశాఖపట్నంలో డాక్టర్, విశాఖపట్నంలో ఉన్న ట్రాన్స్ఫర్స్, మాకు ఎక్కడికి వెళ్తే అక్కడ క్లాసులు అండి, ట్రాన్స్ఫర్స్ క్లాసులు, హిందీ ఇంగ్లీష్. హిందీ నాకు అంత బాగా రాదు, ఇంగ్లీష్ లో బాగా చెప్పేస్తుంటాం. ఏది వస్తే అది. మనల్ని చూసి నవ్వారనుకోండి, నాకేంది, నేను లెక్క చేయటం మానేశాను కదా, నవ్వుతే నాకు వచ్చిన భాషలో మీకు నాకు ఏది వచ్చిందో, నాకు ఏది తెలిసిందో అది చెప్పాలని తగ తప్ప నాకేం లేదే. ఐఎమ్ నాట్ గ్రేట్ దాన్ అదర్స్, బట్ ఐఎమ్ లెస్ దాన్ అదర్స్. నేను ఎవరికంటే ఎక్కువ కాదు, నేను ఎవరికంటే తక్కువ కాదు, నేనే అని ఎప్పుడైతే నాకు దృఢంగా తెలిసిపోయిందో, నేను ఎందుకు భయపడతానండి, నేను భయపడను కదా. ఈ విధంగా నాకు తెలుసు ఆయాసం పోగొట్టుకున్నా, వన్ సైడ్ హెడేక్ పోగొట్టుకున్నా. గొంతు డాక్టర్ కొయ్యాలి అంటే, డాక్టర్ కోసే లోపల 2-3 ఐడియాలు తీసుకుందా అని మా మెడిటేటర్స్ని అడిగాను. అమ్మ ధ్యానం నీ దుంపలయ్యా, మీరు ధ్యానం చేసుకో అంటే నాకు సంవత్సరం పట్టింది ఆయాసం పోవటానికి, ఇది చేసుకుంటూ మొదలు పెడితే నీ క్లాసులు ఎప్పుడు చేస్తా, ఇదే రంది దిక్కుమాల రంది అని అనుకున్నాను. సరే ఎందుకో ఒక వారం రోజుల తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకున్నా అండి. అప్పుడే ఒక విచిత్రం జరిగింది, వింతలో వింత జరిగింది. ఏమిటి అంటే, ధ్యానంలో కూర్చున్నట్లు ఉంటే ధ్యానంలో ఒకటి కనిపిస్తుందండి. ఏంటి, ఒక ఆయిల్ కొడతాం, కిరసన ఆయిల్ కానీ ఆయిల్ ఇట్లా కొడతాం చూసారా, దాన్ని ఏమంటారు, పిచ్చిక ఇట్లా పొడవుగా ఉండి ఇట్లా కుడుతుంటాం లోపలికి, ఆయిల్ బయటికి పంపులోంచి వస్తుంటుంది.
నూనె కొడతామే నూనె డబ్బాలో పెట్టి, అలాంటిది ఒకటి షేపు కాంతి కనిపిస్తున్నది, ఆయిల్ కొట్టేది లాగా, పంపులాగా, ఇట్లా పంపులాగా. దాన్ని అది ఏమిటో ఇట్లా 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 ఓ పావులాగా ఇంతలా ట్యూబ్ లాగా తిరుగుతూ వచ్చి 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 నిజంగా జరిగిందండి. కొన్ని మిరాకిల్స్, ఎన్ని మిరాకిల్స్ జరిగాయో అందులో వన్ ఆఫ్ దట్. ఇలా వచ్చేసి ఆ నోరు తెరిపించి ఒక్కసారి గొట్టం లోపలికి వెళ్ళిందండి. వెళ్ళేసేసి దాని పంపు బయటికే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఉత్త కాంతే, కాంతి కాంతి ఎక్కడైనా వెళ్ళదా అండి? ఇప్పుడు ట్యూబ్ లైట్ వేస్తాం, నువ్వు తలుపు ఉంటే నీకు నెక్స్ట్ రూమ్ లో కనిపించదు, కానీ ఆ తలుపు తెరిస్తే ఈ కాంతి అట్ట వెళ్ళదా? కాంతికి అడ్డే ఉంది, ప్రాణానికి అడ్డే ఉంది, శక్తికి అడ్డే ఉంది. దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ, దట్ ఈస్ ప్రాణ, దట్ ఈస్ జీవ, దట్ ఈస్ ఇలా దానికి అడ్డే ఉంది శక్తికి. ఆ విధంగా వచ్చి ఏంటో లోపల దూరి ఇట్లా ఉండి మళ్ళీ బయటకు వచ్చేసేసి ఇట్లా 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 అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇదేమిటి, ఏం జరుగుతుందని నాకు అని అనుకున్నాను. అనుకునేటప్పటికి సరే నిద్ర లేచాను. యాండి మీకు టైం అవుతుంది పిల్లాడిని దించండి, నేను మామూలుగా మాట్లాడిస్తున్నా దన్న 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 దన్న. అదేమిటి వారం రోజుల క్రితం నీ గొంతు పోయింది, పుస్తకాల్లో రాస్తున్నావు, గొంతు వచ్చింది ఏంటి అని. ఈయన "హా, నిజమేనండి, నాకే తెలియలేదు గొంతు వచ్చేసిందండి." ఎస్, నేను కొన్ని వందల క్లాసులు చెప్తున్నాను. నేను ప్రకృతిలో భాగమై ఉండి ప్రకృతికి ఉపయోగపడే ఆనందాన్ని పొందుతున్నాను. ఐఎమ్ నాట్ గ్రేట్, ఎప్పుడు అదే వర్డ్ చెప్తానండి. నాకు నేను తెలుసుకున్నాను నేను గొప్ప కాదు. బట్ నేను గొప్ప కాదండి, క్లాస్ చెప్తున్నా అంటే గొప్ప కాదా? అంటే ప్రకృతికి ఆ ప్రకృతి వల్ల నేను ఆనందం పొందుతున్నా, నా వల్ల ప్రకృతి ఆనందం పొందుతున్నాయి. అంటే నేను ప్రకృతి ఒకటే కదండి. బతికున్నాను అంటే ప్రకృతి నాతోటి ఉన్నట్టే కదా, నేను చచ్చిపోతే ప్రకృతి నాతోటి లేనట్టు అని ఆనందాన్ని పొంది అబ్బా నాకు మిరాకిల్ జరిగింది. అంటే ధ్యానం వల్ల రోగాలు తగ్గుతాయా తగ్గవా? తగ్గుతాయి. అది ఎవరి చేతిలో ఉంది? ఆ కెపాసిటీ నువ్వు పొందటంలో ఉంది. భగవంతుడు ఎప్పుడు మనకు ప్రదాత, ఆనంద ప్రదాత, జ్ఞాన ప్రదాత. ఎవరైనా బిడ్డని శిక్షిస్తారండి? ఎవరైనా బిడ్డని కొడతారా, చంపేస్తారా? మరి భగవంతుడు చంపుతున్నాడు కదా. ఇప్పుడు భగవంతుడు మంచోడా కాదా మీరు చెప్పండి చూద్దాం. చచ్చిపోతున్నావా లేదా? చావుకు కారణం భగవంతుడా? అయితే మనకు మనం చస్తామంటే చస్తే ఒక్క పీను కూడా భూమి మీద నుంచి పోదు. 90 ఏళ్ల ముసలమ్మైనా నాలాంటిదైనా బతకాలని అనుకుంటుంది, చావాలని ఎవ్వరు అనుకోరు. మరి ఏ ఎవరు నన్ను చంపేది ఎవరు? నన్ను పుట్టించేది ఎవరు? నాకు రోగాలు ఎవరు తెప్పిస్తున్నారు? నాకు రోగాలు ఎవరు తగ్గిస్తున్నారు? టుమారోస్ టాపిక్ ఈస్ దట్ అని అనుకుంటూ చిన్నగా అవి కంఠం వచ్చింది అంటే నాకు తెలియకుండానే వచ్చింది. అంటే ప్రకృతికి నా వల్ల అవకాశం ఉన్నది, ఏదో జరగబోదు, ఏదో ఉన్నది కాబట్టి ఆ ప్రకృతి నా గొంతిచ్చింది. హాయ్ నా స్వరపేటిక, థ్యాంక్ యూ వెరీ మచ్ మై స్వరపేటిక. ఒక్క రోజున మన గుండెలకు గాని, మన లంగ్స్ గాని, మన ఇంటెస్టైన్స్ గాని థ్యాంక్స్ చెప్పామండి. ఇక్కడ దాకా ఎందుకండి, వీటన్నిటిని నడిపించే శ్వాసకి ఇప్పుడు నా థ్యాంక్స్ చెప్పామా? అసలు కృతజ్ఞత అనేది మనలో ఉందా? లేడు లేడని నా లేడు లేడు లేడు. దేవుడు లేడంటే లేడు, ఉన్నాడంటే ఉన్నాడు. అదంతా మన టింగర్ బుచ్చి మనసు. కాడు కాడని నా కాడు కానే కాడు. వాడల్లా దేవుడు కాదు, ఏ యేసు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు మా దేవుడు మా దేవుడు. మీరు కాదన్నా ఒకటే, అవునన్నా ఒకటే. ఆ దేవుడికి ఏమన్నా నష్టమా? కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒకటి ఉన్నది. అదేంటో తెలుసా? తోడు తోడనిన తోడనే తోడగు విశ్వదాభిరామ వినురవేమ. 5 రోజులు చెప్పానండి వేమన పద్యాల గురించి. ఎంత ఆనందమో. ఎక్కడో ఏదో ఎవరో అడుగుతారు, నాకు అసలు ఏం గుర్తుండదండి, అన్ని మర్చిపోతా. అన్ని క్లాసులో వేమన తత్వాన్ని విశ్వదాభిరామ వినురవేమ. ఓ సిట్టింగర్ బుచ్చి, నీ బుద్ధిని నువ్వు సరి చేసుకొని నువ్వు తెలుసుకో. లేడంటే లేడు దేవుడు, ఉన్నాడంటే ఉన్నాడు. అదంతా నీ మనసు ఆడుతున్న నాటకం. కానీ ఒకటి సత్యం, ఆ సత్యమే నువ్వు తెలుసుకుంటానికి భూమి మీదకి వచ్చావు. తోడు తోడనిన తోడనే తోడవు. తోడు అంటే తోడు నీడ అంటే దగ్గర ఉండటం. భర్త తోడు నీడ కావాలి, భార్య తోడు నీడ కావాలి, పిల్లలు తోడు నీడ కావాలి అంటాం కదా. కానీ నీకు తోడుగా ప్రాణ రూపంలో నీలో నిలిచి ఉన్నాడు. కానీ ఆ దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టావా? ఆ? అంటే ఇంకా రేపటి నుంచి మొదలు పెడతాం, ఇట్లా దండం పెట్టుకుంటాం.
ఇట్లా దండం పెట్టడంలోనే పరమార్థం. ఈ పరమాత్మ తత్వం ఇది. ఇది మనసు, శరీరము, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ 5 వేలు. ఈ పరమాత్మ నువ్వే చూడండి. దండం ఇట్లా పెట్టామంటే అర్థం ఇట్లా ఇట్లా కదండి మనం దండం పెట్టేది. ఈ బొటన వేళ్ళు ఎటున్నాయండి? పరమాత్మ. ఓరే నువ్వే పరమాత్మరా. నీలో ప్రాణశక్తి లేకపోతే నువ్వు ఉండలేవురా. నీలో దేవుడు లేకపోతే నువ్వు ఉండలేవురా. అడుక్కోవాక నీలో ఉన్న దేవుణ్ణి అడుక్కో. అడుక్కో అంటే అడుగు అడుగున దేవుళ్ళలోకి వెళ్ళి నువ్వు సైలెన్స్ లో ధ్యానంలో ఆక్రమించు. అప్పుడు నీకు తెలుస్తుంది అని ఆ ఈ ధ్యానం నేర్పుతుందండి మనకు. ఈ ధ్యానం అనేది ఆ విధంగా నేర్పుతుంది. కాబట్టి మన కర్మలు తీరాలన్నా, నాకు రోగాలు కొన్ని పోగొట్టుకున్నా, ఆ తర్వాత ధ్యానం క్లాసులకు వెళ్తున్నా, బ్రహ్మాండంగా పుస్తకాలు చదువుతున్నా, ఏంటేంటో అర్థం అవుతున్నది, ఏంటేంటో అర్థం కావట్లేదు. ఈ అర్థం కానటువంటి సిచ్యుయేషన్ లో బ్రహ్మాండంగా ఆనందాన్ని పొందుతూ, టైం అయిపోయిందా, ఈ ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి నాకు ఎన్నో రోగాల్ని పోగొట్టుకున్నా. కానీ కొత్త రోగాలు తగిలాయి. మళ్ళీ మొదలు. బాహ్య జీవితము, అంతర్జీవితం పోరాటం, మదనం ఇది అంతే. ఈ రోగం వచ్చింది. రోగాన్ని తట్టుకోబోతున్నా. అదేంటి? షుగర్ వారు వచ్చారంటే త్రీ టాబ్లెట్స్. షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్. ఈ 3 తగులుకున్నాయి. ఇక మొదలైంది. నేను కర్మలు చేయలేదు కదా, పుట్టినప్పటి నుంచి మంచిదాన్నే కదా, ఎవరికి చేయలేదు కదా, నేను ఎటువంటి బాధని ఇవ్వలేదు కదా, మరి నాకు మళ్ళీ రోగాలు ఎందుకు తగులుకున్నాయి? పోయినట్టే పోతున్నాయి ధ్యానం వల్ల, మళ్ళీ వచ్చినట్టే వస్తున్నాయి. ఈ పోవటం ఏంటి, రావటం ఏంటి? వీటిని ఏం చేయాలి నేను? ఒక్క రోగాలే కాదండోయ్, కష్టాలు అంటే మానసిక కష్టాలు, ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. ఈ హాయిగా ఈ ధ్యాన జీవితంలో గడుపుదామంటే ఆ బాహ్య జీవితం నన్ను కూర్చోనివ్వట్లేదు. బాహ్యానికి అంతరానికి అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ఆ బాహ్యానికి అంతరానికి ఉన్న అంతర్యుద్ధాన్ని గురించి నా జ్ఞానానుభవం ద్వారా రేపు చెప్పబోతున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శతకోటి వందనాలు.